ओम श्री साई राम। सर्वदेवतातीत स्वरूप भगवान श्री सत्य साई बाबा वारी दिव्य श्री चरणारविंदमुలకు శతకోటి నమస్సుమాంజలు అర్పిస్తూ ఆత్మీయ సాయి కుటుంబ సభ్యులందరికీ సాయి రామ్. ఈనాటి 57వ సమర్పణ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ ఏఎస్ మహేష్ బాబు గారికి, వారి సతీమణి గారికి, వారితో వచ్చిన ముత్తురన్ వారికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, సమితి సభ్యులకు, భక్తులకు అందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించుకుందాం. జ్యోతి ప్రజ్వలనకు శ్రీ ఏఎస్ మహేష్ బాబు గారిని, తర్వాత ముత్తురాన్ గారిని, తర్వాత శ్రీ కామేశ్వరరావు గారిని, పిఆర్కే రాజు గారిని, శశాంక్ని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ సాయిరామ్. తదుపరి శ్రీ ఏఎస్ మహేష్ బాబు గారి పరిచయ వాక్యాలతోటి కార్యక్రమం ప్రారంభిస్తాం. శ్రీ సాయి విజయ్ని ముందుకు వచ్చి వారి పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాను. సాయిరామ్. స్వామివారికి ప్రణామాలు సమర్పిస్తూ అందరికీ 57వ సమర్పణకి స్వాగతం. ఈనాటి మన స్పీకర్ శ్రీ ఏఎస్ మహేష్ బాబు గారు, వీరు వారి లైఫ్లో చాలా ఫస్ట్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ స్వామితో పొంది ఉన్నారు. వీరు 1982లో సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్లో ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. స్వామి స్టార్ట్ చేసిన ఫస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ బ్యాచ్ వీరితోటే స్టార్ట్ అయింది. అలాగే వీరి తల్లిదండ్రులు శ్రీ శంకర్ బాబు గారు స్వామి ఆజ్ఞతో చెన్నైలో ఐనవరం అనే ప్లేస్లో ఫస్ట్ స్టడీ సర్కిల్ స్టార్ట్ చేసింది. అలాగే ఫస్ట్ భజన వారి ఇంట్లో రైల్వే క్వార్టర్స్లో భజన స్టార్ట్ చేసింది. అది కూడా ఫస్ట్ చేసే ఛాన్స్ వీరి ఫ్యామిలీకి స్వామి ఇచ్చారు. వారి ఫస్ట్ జాబ్ కూడా మళ్ళీ స్వామి వారి కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత సత్యసాయి జూనియర్ కాలేజ్ బృందావన్లో లెక్చరర్గా స్వామివారి సమక్షంలోనే మళ్ళీ వాళ్ళు ఫస్ట్ జాబ్ స్టార్ట్ చేశారు. అక్కడ 2 ఏళ్ళు వాళ్ళు లెక్చరర్గా పనిచేసిన తర్వాత కరూర్ వైశ్య బ్యాంక్లో 34 ఇయర్స్ పనిచేసి రీసెంట్గా వారు రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇన్ని ఫస్ట్ స్వామి దగ్గర అనుభవించిన తర్వాత వారికి చాలా అదృష్టం ఏంటంటే స్టూడెంట్గా కూడా స్వామి డైరెక్షన్స్ పొందారు. లెక్చరర్గా పనిచేసేటప్పుడు కూడా స్వామి డైరెక్షన్స్ పొందారు. సో 2 విధాలుగా ఎలా చదువుకోవాలి, ఎలా చదువు చెప్పాలి కూడా స్వామి వారికి నేర్పించి స్వామి వారిని చూసుకున్నారు. అంతేకాకుండా వారి అబ్బాయి కూడా స్వామి దగ్గర చదువుకునే భాగ్యాన్ని పొందారు. వారి అబ్బాయి వాళ్ళ వైఫ్, వారి ఫ్యామిలీ కూడా స్వామికి చాలా దగ్గర. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ స్వామితో చదువుకున్న అదృష్టవంతులు. ఇట్లా స్వామి దగ్గర ఇన్ని ఫస్ట్లు పొందినవారు, స్వామి దగ్గర వారు ఏం నేర్చుకున్నారో, ఎలా స్వామిని ఎలా అనుభవించారో మనతో పంచుకోవడానికి వాళ్ళు రావడం నిజంగా మన అదృష్టం. సో
శ్రీ ఏఎస్ మహేష్ బాబు గారిని వారి ఎక్స్పీరియన్సెస్ మనతో షేర్ చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సాయిరామ్ సార్. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ సదవకాశం ఇచ్చిన పెద్దలకు వనస్థలిపురం సమితికి నా కృతజ్ఞతలు. ముందుగా స్వామి తన ప్రసంగంలో తన గురించి చెప్పుకునే ఒక పద్యాన్ని నేను చెప్పి తర్వాత నేను మొదలు పెడతాను. కర్పూరంబు తెలుపు కామధేను తెలుపు చుక్క తెలుపు హంసరెక తెలుపు అందమైన సాయి మందహాసము తెలుపు అందమైన సాయి మందహాసము తెలుపు శాంతి ప్రేమదాయి సత్యసాయి శాంతి ప్రేమదాయి సత్యసాయి. ఆ శాంతి ప్రేమదాయి సత్యసాయి గురించి నా స్వయ అనుభవాల్ని మీతో పంచుకోవడానికి సదావకాశం ఇచ్చినందుకు ముందుగా స్వామికి కృతజ్ఞతలు. ఎట్లా నేను స్వామి ఫోల్డ్కి వచ్చానని కొంత అక్కడక్కడ ఇంగ్లీష్ మాట్లాడకపోతే దయచేసి క్షమించండి, స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడలేకపోవచ్చు. మా నానమ్మ అంటే ధనలక్ష్మమ్మ గారు అని చెప్పి ఆవిడ 60 ఏళ్ళు. స్వామి 50వ పుట్టినరోజు 1975లో పుట్టపర్తిలో జరిగినప్పుడు మా మేనత్త శ్రీ రామతిలకం గారిని ఆవిడ అక్కడ పెనుగొండలో ఉండేవారు. ఉంటే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్తే అప్పుడు స్వామి యొక్క 50వ పుట్టినరోజు పండుగ ఘనంగా జరుగుతుంటే చాలామంది భక్తులు ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు, లక్షల కొద్ది వచ్చారు. వీళ్ళు మా నాన్నమ్మకి షిరిడి సాయి భక్తురాలు. ఆవిడకి స్వామి గురించి ఫస్ట్ వినగానే ఆ షిరిడి సాయి ఈ సత్యసాయి రూపంలో వచ్చారన్న 100% నమ్మకం ఏర్పడింది. తను సేవ చేస్తుంది. మా నాన్నమ్మ పెనుగొండ రైల్వే స్టేషన్లో ఉండి వచ్చిన భక్తులందరికీ భోజనాలు వడ్డించి వాళ్ళందరినీ పుట్టపర్తికి బస్సు ఎక్కించేవారు. అది సేవ. ఆ 50వ పుట్టినరోజుప్పుడు స్వామి హెలికాప్టర్లో వచ్చారు దర్శనం ఇవ్వడానికి. అంతమంది జనాలు, లక్షల కొద్ది జనాలు. సో మా నాన్నమ్మ వెనక్కి రాగానే చెన్నైలో ఉండేవాళ్ళప్పుడు నేను 7వ క్లాస్ చదువుతున్నాను, చెన్నైలో 7, 8 చదువుతున్నాను. మా నాన్నమ్మ ఒక చిన్న పిక్చర్ తీసుకొచ్చారు. ఫోటో కాదండి, పిక్చర్, చిన్న పాకెట్ సైజ్ పిక్చర్ తీసుకొచ్చారు. అందులో స్వామి జుట్టు గీసి ఉంటున్నాడు అట్లా. అట్లాగే ఇక్కడ మచ్చ. ఆ ఫోటో చూపించి ఈయన సత్యసాయి సాక్షాత్తు భగవంతుడు, రాముడు కృష్ణులాగా అవతారము అని చెప్పి మాకు తీసుకొచ్చి ఇచ్చిందన్నమాట మా నాన్నమ్మ. నాకు ఆ ఫోటో, ఆ పిక్చర్ చూడగానే అంతగా ఇంప్రెసివ్గా అనిపించలేదు. ఎందుకంటే పిక్చర్ కరెక్ట్ స్వామి యొక్క అందాన్ని అక్కడ ప్రతిఫలించలేదు. సరే తను ఫ్రేమ్ చేసి రమ్మన్నారు. వెళ్ళి ఫ్రేమ్ చేసుకొచ్చి మా నాన్నమ్మ మీద నా ప్రేమ కొద్ది, అభిమానం కొద్ది, ఆవిడ చెప్పినట్టు అభిమానం కొద్ది చేసుకొచ్చి ఇచ్చాను, ఫ్రేమ్ చేసి ఇచ్చాను. ఇంకా గురువారం నుంచి భజనలు స్టార్ట్ అయ్యాయి. భజనావళి పుస్తకం పట్టుకొచ్చారు మా నాన్నమ్మ ఆ 50వ పుట్టినరోజు వెళ్ళినప్పుడు. ఇక సత్సాయి భజన గురువారం ఇంట్లో వచ్చిన పూజ రూమ్ ఉండేది, రైల్వే క్వార్టర్స్ ఉండేవాళ్ళం ఆయనావరంలో. భజన మొదలైంది. నాకు అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. సో వాళ్ళు ఎక్కడైతే సాయి అనే పదం వాడినప్పుడల్లా నేను రామ కృష్ణ గోవింద అని సబ్స్టిట్యూట్ చేసి పాడేవాడిని. అంటే సాయి అనే పదం ఉచ్చరించడానికి కూడా నాకు అనిపించలేదు అన్నమాట, ఉచ్చరించాలని. అది కూడా భగవంతుని యొక్క అనుగ్రహమేనండి. అప్పుడు నేను 13 ఏళ్ళు 7వ క్లాస్ చదువుతున్నాను, విడివిడి జ్ఞానం. సో స్వామి అంటే ఏం తెలియదు, ఇది జరిగింది. సో అట్లా జరుగుతున్నది. భజన వారం భజన జరుగుతున్నది. తర్వాత 75లో స్వామి 50వ బర్త్డే. ఈ 76లో స్వామి చెన్నై వచ్చారు. అప్పుడు ఎలా ఉండేదంటే ప్రతి సంవత్సరము సంక్రాంతి సమయంలో స్వామి తప్పనిసరిగా చెన్నై వచ్చేవారు. మెడ్రాస్ అనేవాళ్ళప్పుడు మెడ్రాస్ వస్తే స్వామి ఒక 5 రోజులు ఉండేవారు. సంక్రాంతి వరుసగా హాలిడేస్ వచ్చాయి కాబట్టి చాలామంది భక్తులు వచ్చేవారు. స్వామి దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలు కలిగేవి. అట్లా ఉండేదన్నమాట. 76లో స్వామి వచ్చినప్పుడు మా నాన్నమ్మకి తెలిసింది స్వామి వచ్చారని చెప్పి. అది కూడా ఇంకా లాస్ట్ రోజు స్వామి ఆ రోజు వెళ్ళిపోతున్నారుగా తెలిసింది. అది ఆదివారం పొద్దున్నే మా నాన్న, మా అమ్మ, మా అక్కయ్య, తమ్ముడు, చెల్లెలు, నేను, మేము 7 మంది వెళ్ళాం. మాకు ఏం తెలిసిందంటే రాజా అన్నామలై మండలం అని ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. అక్కడ స్వామి ఉన్నారన్న. రాజా అన్నామలై మండలం అంటే ఒక ఏమంటారు, ఒక హాల్, ఫంక్షన్ హాల్. అక్కడికి వెళ్ళాం. అంటే రాజా అన్నామలై మండలం కాదంటే రాజా అన్నామలై పురం అని ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళాం. వెళ్ళేసరికి మధ్యాహ్నం 2 అవుతుంది గంట.
పొద్దున 10 గంటలకు బయలుదేరితే మధ్యాహ్నం దిగుతుంది. వెళ్తే అక్కడ రాజా అన్నామలైపురంలో కూడా స్వామి లేరు. స్వామి మైలాపూర్లో వెంకటముని బంగ్లాలో ఉన్నారు. ఇప్పుడు 4 గంటలకు వెళ్ళిపోతారు, మీరు ఇప్పుడే వెళితే దర్శనం చేసుకోగలరు అన్నారు. సరే ఇంకా ఆటో పట్టుకుని 7 మంది ఒక ఆటోలో కూర్చొని వచ్చాం. మైలాపూర్కి వచ్చాం. వస్తే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల ముందే బళ్ళని ఆగిపోయాను. రోడ్డు అంతా కిక్కిరిసిపోయింది. 2 పక్కల జనాలు బారులు తిని కూర్చున్నారు. అక్కడ భజన చాలా బాగా జరుగుతుంది. వెళ్ళినప్పుడు నేను నుంచున్నాను. మేమందరూ కూడా లైన్లో నుంచున్నాం. రోడ్డు స్వామి కారెక్కి వెళ్ళిపోతారు పుట్టబద్దిన. స్వామి బయటకు వచ్చారు. మా షామ్యాన వేసి భజన చాలా జోరుగా హుషారుగా జరుగుతుంది. స్వామి వచ్చినప్పుడు స్వామి వెస్ట్ సైడ్ అంటారు, ఏమంటారు, పడమర సైడ్ నుంచి వస్తున్నప్పుడు స్వామి జుట్టు నుంచి ఆ సూర్యుడి వెలుగు అప్పుడు కిరణాలు ప్రసరిస్తుంది. ఎలా అనిపిస్తుంది నాకు, మనం సినిమాలో భగవంతుడు చూస్తాం కదా, వెనకాల ఒక దీంతో వస్తున్నాడు జ్యోతిలాగా, అట్లా కనబడింది. స్వామి దివ్యమైన అందమైన స్వరూపం, ఎర్రటి పదాలు. స్వామి తమలపాకులు వేసుకునేవారు కాబట్టి ఎర్రటి పదాలు, ఆ జుట్టు, ఆ డ్రెస్సు. 50 ఏళ్ళప్పుడు స్వామి ఎట్లా ఉండేవారు అనేది అన్ని ఇమాజిన్ నా చేతులు ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. అంటే నేను 13-14 ఏళ్ళ వాడిని. ఆ అందాన్ని చూసి అరే ఇంత అందమైన వ్యక్తి ఈయన భగవంతుడు, సాక్షాత్తు భగవంతుడిలాగా ఉన్నాడు, ఈయన ఏంటి ఆ పిక్చర్లో అట్లా ఇచ్చారు, ఇది ఫోటో కాదు కదా అని. అది అయిపోయింది. దట్ వాజ్ ది ఫస్ట్ దర్శనం. ఎందుకు చెప్తున్నానంటే స్వామి కొన్ని చోట్ల చెప్పారన్నమాట, మీ ఫస్ట్ దర్శనం నా ఫిజికల్గా నా ఫస్ట్ దర్శనం చేసుకుంటే మీ చేసుకున్న పుణ్యం అంతా అక్కడితో ఓవర్ తీరిపోయిందనమాట. తరువాత దర్శనాలన్నీ నా యొక్క అనుగ్రహంతో మీకు అవుతుంది అని చెప్పారు. నాకు ఆ విషయం తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. అంటే ఆ ఫస్ట్ దర్శనం ఆ స్వామి నడిచి రావడం, పడమర నుంచి తూర్పుకు నడుస్తూ రావడం, ఆయన జుట్టు నుంచి ఆ సూర్యకిరణాలు రావడం, 4 గంటలు ఆ ప్రాంతాన్ని, అందరూ ఆ భజన ఘోష, కరతాళ ధ్వనులతో చక్కగా భజన చేస్తున్నారు. వైబ్రెంట్గా ఉంది. ఇట్ వాస్ సంథింగ్ డివైన్. ఆటోమేటిక్గా నాకు మనసు చాలా సంతోషం ఇస్తుంది. కాకపోతే ఇంకా టైం రాలేదు. మళ్ళీ మా నాన్నమ్మ భక్తి మొదలుపెట్టింది. మా అమ్మ, మా నాన్న అట్లా ఒక్కొక్కరు, మా అక్కయ్య, తమ్ముడు, చెల్లెలు అందరూ స్వామి ఆర్గనైజేషన్లో బాల వికాసు సేవలు అట్లా చేరారు. మా అమ్మ మహిళా కోఆర్డినేటర్గా ఉండేవారు. మా ఇంట్లోనే భజన జరిగేది ఆయన వాళ్ళు. మా నాన్నగారు జెంట్స్ కన్వీనర్గా ఉండేవారు. స్టడీ సెషన్లో కండక్ట్ చేసేవారు. చాలా 100% ఇన్వాల్వ్మెంట్ చేశారు. అమ్మ కానీ, నాన్న కానీ, అక్కయ్య, తమ్ముడు, చెల్లెలు అందరూ 100% ఇన్వాల్వ్మెంట్ చేశారు. నేను మాత్రం తప్పించు తిరిగాడు. ఎందుకంటే నేను అప్పుడు పీయూసీ చదువుతున్నాను, ఇంటర్మీడియట్ చదువుతున్నాను. అంటే మనకి ఇక్కడ ఇంటర్మీడియట్, అక్కడ పీయూసీ అయిన వాళ్ళు 10 years 11 years స్కూలింగ్ అయిపోయింది, 1 year పీయూసీ. అందరూ అక్కడ ప్రీ సేవలో ఒక గ్రూప్ ఉంటే ఆ గ్రూప్లో చేరమన్నారు. అందరూ పిల్లలు, స్కూల్ పిల్లలు, వాళ్ళతో నేను కాలేజ్ నేనే చదువుతున్నాను, నాకు అక్కర్లేదు, నాకు శ్లోకాలు అన్నీ వచ్చు, నేను వెళ్ళి ఏదో చెప్పి తప్పించుకున్నాను. మా ఇంట్లోనే క్లాస్ జరిగేది, ప్రీ సేవల క్లాస్ ఆదివారం జరిగేది. నేనేం చేసేవాడిని, నాకు క్లాస్ ఉన్నాయి, స్పెషల్ క్లాస్ చెప్పి వెళ్ళిపోయాడు కాలేజ్. అక్కడ వెళ్ళి ఫ్రెండ్తో పాటు చెస్ ఆడేవాడు. ఇది జరిగేది అన్నమాట. ఇట్లా ఉన్న తర్వాత ఏమైందంటే 81లో స్వామి సుందరం బిల్డింగ్ ఇనాగ్రేట్ చేశారు. 19th January 1981 సుందరం బిల్డింగ్ చెన్నైలో ఇనాగ్రేట్ చేశారు. అప్పుడు నేను 2nd year బీఎస్సీ చదువుతుంటే నేను మా తాతయ్య వాళ్ళ ఇంటికి, మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తుమ్మికి స్వామి వచ్చారని చెప్పి టెలగ్రామ్ ఇస్తే వచ్చాను. వస్తే ఆ రోజు ఇనాగ్రేషను మా అమ్మ, నాన్నగారు, అక్కయ్య, తమ్ముడు, చెల్లెలు అందరూ లోపల ఉన్నారు. ఎందుకంటే సమితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి, సత్యసాయి ఆర్గనైజేషన్ ఉన్నారు కాబట్టి. నేను మాత్రం బయట ఉన్నాను. అందరితో పాటు నిత్యులు ఇలా చూస్తున్నాను స్వామి ఇనాగ్రేట్ చేసి. అప్పుడు అనిపించింది, మనసుకు వచ్చాము, బాధ అయింది. అరే మనం కూడా ఆర్గనైజేషన్లో సేవలు, ప్రీ సేవలు ఉంటే లోపల ఉండేవాళ్ళం కదా అని అనిపించింది నాకు. అయిపోయింది. స్వామి వెళ్ళిపోయానికి ఆ సమయంలో ఏంటంటే సంక్రాంతి సమయంలో ఈ సత్యసాయి యాక్టివిటీస్లో మా నాన్నగారు బిజీగా ఉండి అప్పుడు ఒక ఇల్లు కట్టుకుంటున్నాం. 81లో మా నాన్నగారు ఒక హౌసింగ్ లోన్ తీసుకుని రైల్వేలో ఒక ఇల్లు కడుతున్నారు. కొళత్తూరు ఒక ప్లేస్, అయినావరంలో మేము ఉండేవాళ్ళం. కొళత్తూరు అనే ప్లేస్ ఒక 10 kilometers దూరంలో ఉంటుంది. నిర్మానుష్యమైన ప్లేసు. అక్కడ ఈయన ఒక స్థలం కొని అక్కడ 2 లక్షలు రైల్వేస్ వాళ్ళు ఇస్తే లోన్, దాంతో కడుతున్నారు. ఈ సమయంలో ఏమైందంటే సంక్రాంతి సమయంలో మేము ఒక వాచ్మెన్ని పెట్టాం. ఒక చిన్న గుడిసెలాగా వేసి అతన్ని అక్కడ ఉంచాం, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇల్లు కన్స్ట్రక్షన్ ఉంది అంటే అక్కడ నిర్మానుష్యం ఉంది. ఇక్కడ ఒక ఇల్లు, అక్కడ ఒక ఇల్లు ఉన్నాయి కాబట్టి దొంగతనాలు జరగచ్చు, వస్తువులు పోవచ్చు అని చెప్పేసి. ఆ వాచ్మెన్ ఏం చేశారంటే సంక్రాంతి సమయం కాబట్టి అడిగాడు మా నాన్న, సార్ నేను మా ఇంటికి వెళ్ళి వస్తాను, నాకు పర్మిషన్ ఇవ్వండి, ఒక 10 రోజులు ఉండి వచ్చాను సంక్రాంతికి అంటే. సరే మా నాన్నగారు 200 రూపాయలు ఇచ్చి పంపించాను. వెళ్ళిపోయాడు. వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి రాలేదు. జనవరి ఎండ్ అయిపోయింది. మా నాన్నగారు స్వామి వచ్చారు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మా నాన్నగారు అంటే, మహేష్ ఒకసారి వెళ్ళి చూసి రారా, ఎట్లా ఉందో పరిస్థితి, వాడు వాచ్మెన్ మళ్ళీ తిరిగి రాలేదు, వస్తువులు ఉన్నాయో పోయాయో తెలియదు అన్నారు. సరే అని చెప్పి సైకిల్ తీసుకొని వెళ్ళాను. అయినావరం నుంచి కొళత్తూరు వెళ్తే మా ఇంట్లో అప్పటికి ఈ డోర్ ఫ్రేమ్స్ మాత్రమే వేశారు, ఇంకా డోర్స్ ఫిక్స్ చేయలేదు. ఇల్లు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. డోర్ ఫ్రేమ్స్ మాత్రం వేశారు. వెళ్ళి చూస్తే డోర్ ఫ్రేమ్స్ ఒక్కటే లేదు.
అన్నీ ఎవరో లేపేశారు. మంచి కలప, ఓ 10,000 రూపాయలు విలువ ఉండే కలపని తీశారు, వాళ్ళు దొంగతనం చేశారు. ఇంటికి వచ్చి మా నాన్నగారికి ఫోన్ చేశాను నేను. రైల్వే ఫోన్ ఉండేది మా ఇంట్లో. రైల్వే ఫోన్లో ఆఫీస్ ఫోన్ చేసి, నాన్నగారు వెళ్ళాను అక్కడ మన ఇంటి తలుపులు ద్వారబంధాలు ఎవరో దొంగలించారు అనగానే ఆయన సాయిరామ్ అని పెట్టేశారు. ఆ ఒక్క మాట అంటే చాలా బాధపడ్డారు. 2 లక్షల లోను 10 ఏళ్ల ముందు అప్లై చేస్తే అప్పుడు లోన్ వచ్చి దాన్ని కడుతున్నారు. ఇది జరిగిందన్నమాట. జరిగితే రాత్రి ఇంటికి వచ్చారు. మా నాన్నగారు ఆ రోజు రాత్రి అంతా ఆయన నిద్రపోలేదు. దొరుకుతూ సాయిరామ్ 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 అని బాధపడుతున్నారు. నెక్స్ట్ రోజు మా అమ్మ చెప్పారు, రాత్రి అంతా నాన్నగారు నిద్రపోలేదురా, బాధపడుతున్నారు, సాయిరామ్ సాయిరామ్ అని బాధపడుతున్నారు. నాకు చాలా బాధ వేసింది. ఈయన కష్టపడి 2 లక్షలు లోన్ తీసుకొని 10 ఏళ్ల తర్వాత ఇల్లు పెడుతుంటే దాంట్లో ఎవడో దొంగ తీసుకెళ్ళిపోయాడు. అదేంటి, మేము సత్సాయి యాక్టివిటీస్లో బిజీగా ఉన్నాం కాబట్టి ఎవరు చూసుకోలేదు, వెళ్ళలేదు. పొరపాటు మందే అయిపోయింది. జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చ్ ఇదేలాగా మార్చ్ ఏప్రిల్ వచ్చారు. మార్చ్లో నాకు అప్పుడు నేను సెకండ్ ఇయర్ బీఎస్సీ చదువుతున్నాను, 4th సెమిస్టర్ ఎగ్జామ్స్ చదువుతున్నప్పుడు ఒక సాటర్డే శనివారం కూర్చొని చదువుతుంటే మా నాన్నగారు వచ్చి, మహేష్ మనం వెళ్ళి ఒక పోలీస్ కంప్లైంట్ ఇద్దాము, ఇట్లా వస్తువులు పోయాయని అన్నారు. ఎందుకంటే పోలీస్ కంప్లైంట్ ఏం ప్రయోజనం ఉండదు, మనకు వాళ్ళు డబ్బులు తీసుకుంటారు కదా, మనకేం పనులు అవ్వను. ఏదైనా మనకు ఉపయోగపడకపోయినా ఎట్లాగ ఎవరో కట్టుకుంటారు కదా, మనలాగా కష్టపడి వాళ్ళ ఇల్లు ఎవరు దొంగలు దోచుకుంటారు కదా, పోలీసు వాళ్ళకి ఇస్తే కంప్లైంట్ ఇస్తే మంచిది అన్న. సరే, ఆయన మీద నా గౌరవం కొద్ది మా ఇంట్లో పెద్ద ఫోటో ఉండేది, స్వామి ఫోటో హాల్లో. ఆ ఫోటో ముందు నుంచి, స్వామి మీరు దేవుడని మా నాన్నగారు అనుకుంటున్నారు, నాకేమో నమ్మకం లేదు. దొంగవాడు మొత్తం ఆయన కష్టార్జితాన్ని దోచేశాడు, 10,000 రూపాయలు నష్టం వచ్చింది. ఈరోజు సోమవారం నాకు ఎగ్జామ్ ఉంది, సెమిస్టర్ ఎగ్జామ్. నేను మా క్లాస్లో టాపర్ని, చదువు అంటే నాకు చాలా ఇష్టం, అంటే కెమిస్ట్రీ అంటే నాకు చాలా ఇష్టం. సో నేను మా నాన్నగారి కోసం వెళ్తున్నాను. మీరు నిజంగా దేవుడైతే పోయి దొంగిలించిన వస్తువులు తెప్పించేవండి, అప్పుడు నేను మిమ్మల్ని భగవంతుని నమ్ముతాను అని చెప్పేసి స్వామికి మనసులో దండం పెట్టి వెళ్ళాను. మా నాన్నగారు అరౌండ్ 5-5:30కి వెళ్ళాం పోలీస్ స్టేషన్కి. కంప్లైంట్ మా నాన్నగారు రాతపూర్వకంగా ఇచ్చారు. మా నాన్నగారు ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది, ఇంగ్లీష్ బాగుంటుంది, చక్కగా రాసి ఇచ్చారు. జరిగింది ఎప్పుడు జరిగింది తెలీదు, జనవరి నుంచి ఫిబ్రవరి ఎప్పుడో జరిగింది అని చెప్పేసి అన్నారు. అంటే ఆయన కంప్లైంట్ తీసుకుని ఆ ఎస్ఐ ఒక 2 కానిస్టేబుల్ పిలిచి, అయ్యా ఈ సంభవం తమిళ్లో అంటారు, సంభవం నడితే ఎడతకు పోయి పాత్రవాంగా అన్నాడు. అంటే ఏంటంటే ఎక్కడ సంఘటన జరిగిందో అక్కడ వెళ్ళి చూసిరండి ఏంటి పరిస్థితి అన్నాడు. సరే, నేను మా నాన్నగారు ఇంకో ఫ్రెండ్, ఒక ఆయన ఇంజనీరు నిత్య ప్రతాప్ గారిని, ఆయన 2 కానిస్టేబుల్స్ 5 మంది నడుచుకుంటూ వచ్చాం. సాయంత్రం 5:30కి కంప్లైంట్ ఇచ్చాం. 6 గంటల ప్రాంతం నడుచుకుంటూ మా పోలీస్ స్టేషన్ నుంచి మా ఇంటి దగ్గరికి వస్తున్నాడు. కరెక్ట్గా మా ఇంటి దగ్గరికి వస్తున్నాడు ఒక సౌండ్ అని సౌండ్, ఎక్కడ పక్కన ఒక ఇంటి నుంచి, మా ఇంటికి కొంచెం దూరంగా ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో నుంచి సౌండ్ వస్తుంది. నేను పోలీస్ కానిస్టేబుల్ అలర్ట్ చేశాను, సార్ అక్కడ ఏదో సౌండ్ వస్తుందంటే మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి మా ముగ్గురిని అక్కడ వచ్చేసి ఆ పోలీస్ కానిస్టేబుల్ ఇద్దరు అక్కడ వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్తే అక్కడ వాడు ఏం చేస్తాడంటే, హీ వాస్ రిమూవింగ్ ది డోర్ ఫ్రేమ్స్ ఆఫ్ ద అదర్ హౌస్. ఎవడైతే మా ఇంట్లో దొంగతనం చేశాడో వాడి కర్మగాలి లేదా స్వామి యొక్క మిరకల్ అనుకోండి, కరెక్ట్గా ఆ ఇంట్లో దొంగతనం చేస్తున్నాడు. పట్టుబడ్డాడు. వెంటనే పట్టుకున్నారు. పట్టుకొని తీసుకొచ్చి బరబర పోలీస్ స్టేషన్ లాక్కెళ్ళిపోయి, అప్పుడు ఆ ఎస్ఐ ఒక మాట అన్నాడు, సార్ మీరు ఏ దేవుడిని పూజ చేస్తారో తెలియదు కానీ ఆయన చాలా పవర్ఫుల్. మీరు కంప్లైంట్ 5 గంటలకు ఇచ్చారు, 5:30 నేను మనిషిని పంపించాను, 6 గంటలకల్లా పట్టుకొని ఇచ్చారు దొంగని. ఇది మా పోలీస్ రికార్డులో ఇటువంటి లేదు. నిజంగా అండి, నాకు అప్పుడు అనిపించింది ఆ మెసేజ్ మా నాన్నగారికి కాదు, నాకు. రే బాబు, నువ్వు బాధపడ్డావు కదా, నేను దేవుడా కాదని అనుమానం కదా, దీనిగా ఎప్పుడు అన్నారు. అక్కడితో నాకు నా అనుమానం పటాపంచైంది. మరుసటి రోజు ఆదివారం సత్యసాయి సమితి అయినవరం సమితి యానివర్సరీ. ఆ రోజు అందరూ మా అమ్మగారికి, అమ్మ నాన్న, కొన్ని భక్తులందరూ శంకరబాబు గారింట్లో ఎప్పుడో జనవరిలో దొంగతనం జరిగితే స్వామి 1 గంటలో తెచ్చిచ్చారు అని చెప్పేసి అన్నారు. అప్పుడు నాకు ఈయన సత్సాయి నిజంగా భగవంతుడు, కృష్ణుడు రాముడిని మనం చూడలేదు కానీ ఈయన చూసాం కాబట్టి మనం ఈయన పట్టుకోవాలి గట్టిగానే అనుకున్నాను. అక్కడి నుంచి సేవాదల్లో వెంటనే సిన్సియర్గా జాయిన్ అయ్యాను. సెకండ్ ఇయర్ బీఎస్సీ అయిపోయింది. థర్డ్ ఇయర్ బీఎస్సీ అప్పుడు 1 ఇయర్ సిన్సియర్గా సేవాదలకు వెళ్ళేవాడు. అయినవరం నుంచి సుందరం అని చెప్పి మన ఆబర్ట్స్ దీంట్లో ఉండేది, అక్కడికి వెళ్ళేవాడిని. శనివారం వెళ్ళిపోతే శనివారం వెళ్ళి భజన చేసుకొని ఆదివారం సర్వీస్కి వెళ్ళేవాడు. అక్కడ సాయి కృపాను ఒక హాస్పిటల్ రన్ చేసేవాడు. ఆదివారం మౌంట్ రోడ్లో పొద్దున్న 10 నుంచి సాయంత్రం 4 దాకా బీద వాళ్ళని చూసేవారు. డాక్టర్లందరూ స్వామి భక్తులు. అక్కడ వెళ్ళి సేవ చేసేవాడు. నిజంగా ఆ సేవ చేసేటప్పుడు దొరికిన ఆనందం, సంతోషం, నా పని చేసుకున్నప్పుడు నాకు అంత సంతోషం దొరకదు కానీ స్వామి సేవ చేస్తున్నప్పుడు, అందులో బీదలకు మన చేతనైన సాయం చేస్తున్నప్పుడు చాలా ఆనందం ఉంటుంది. 4 గంటల దాకా ఉండి అక్కడ అప్పుడు ప్రసాదం తిని, ఆరతి ఇచ్చిన ప్రసాదం తిని మళ్ళీ సుందరం వెళ్ళి అక్కడ భజన జరిగింది, ఆదివారం భజన. అది చూసుకొని ఇంటికి వచ్చాడు. ప్రతి వారం సోమవారం నుంచి శుక్రవారం దాకా కాలేజ్, శనివారం ఆదివారం స్వామి కార్యక్రమం. ఇట్లా ఒక 1 ఇయర్ నేను చేశాను.
చేసినప్పుడు మాకు టీజీ కృష్ణమూర్తి గారిని ఒక ఆయన ఉండేవారు. ఆయన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ డిపి అంటారు, చెన్నై డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఆయన చేసిన ఒక మెడికల్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేశారు, ఐ క్యాంప్. ఆ పీరియడ్లో వేసినప్పుడు ఈ వాంటెడ్ సమ్ పీపుల్ టు కమ్ అండ్ హెల్ప్ ఫర్ అసిస్టెన్స్. అప్పుడు నేను వాలంటీర్ చేశాను. పేదవాళ్లకు కంటి ఆపరేషన్, 100 మంది దాకా కంటి ఆపరేషన్ చేశారు. పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళు అక్కడే 3 రోజులు ఉండాలి. ఆ 3 రోజులు మనం చూసుకోవాలి, రాత్రి పూట కూడా చూసుకోవాలి. వాళ్ళకి అవసరమైతే అన్ని అవసరాలు తీర్చాలి. సో అట్లా ఒక 3 రోజులు పొద్దున్న నుంచి కాలేజ్, సాయంత్రం దాకా కాలేజీకి వెళ్ళిపోయాడు. సాయంత్రం 6 గంటలకు స్నానం చేసి వచ్చి అక్కడ నుంచి నెక్స్ట్ రోజు పొద్దున్న 6 దాకా ఉండేవాడు. నిద్రపోయేవాడిని ఇక్కడ, సిన్సియర్గా చేసేవాడు. అంటే అది స్వామి పని చేస్తున్నప్పుడు మనకు సమయం, సందర్భం ఏమి తెలియదు, ఒంట్లో శక్తి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అట్లా జరిగింది. ఆ 3 రోజులు చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఆ పెద్దవాళ్ళు చాలామంది ఆశీర్వదించి వెళ్ళారు. నిజంగా అది గొప్ప ఆశీర్వాదం, స్వామి ఆశీర్వదించి అయిపోయింది. మా సేవదల కన్వీనర్ వెంకటేశ్వర గారు ఉండేవారు. ఆయన ఏమన్నారంటే చాలా సంతోషించారు, సిన్సియర్గా చేశారు మహేష్, కాలేజీ మిస్ అవ్వలేదు, ఇటు సర్వీస్ మిస్ అవ్వలేదని చెప్పేసరి. నెక్స్ట్ ఇయర్ 1982లో స్వామి మళ్ళీ వచ్చారు. జనవరికి 1 year అవుతుంది సుందరం బిల్డింగ్ ఇనాగరేట్ చేసి. సో ఫస్ట్ ఇయర్ వచ్చారు. వచ్చినప్పుడు నాకు సర్వీస్ ఇచ్చారు. ముందు సంవత్సరం ఏమో బయట ఉన్నాను అందరితో పాటు. ఈ సంవత్సరం ఏం చేశారంటే నాకు లోపల సర్వీస్ ఇచ్చారు. స్వామి రూమ్లో పైన స్వామి ఉంటారు, కింద మెట్లు, ఆ మెట్లకి నేను ఐ వాస్ ఇన్ఛార్జ్. అంటే పైకి వెళ్ళడం, కిందికి రావడం. వెనక వైపు ముందర మెట్లు స్వామి ఆడేవారు, స్వామి ముందు మెట్ల మీదుగా కిందికి వెళ్ళిపోయేవారు, నేను వెనక మెట్ల మీద ఉండేవాడు. అంజలిదేవి గారు, పి సుశీల గారు, వీళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళందరూ స్వామి భక్తులు ఇంట్లో వాళ్ళు చేసిన పదార్థాలు తీసుకొచ్చి, అయ్యా నేను కాస్త పైకి పట్టుకెళ్ళి స్వామివారికి ఇవ్వండి అనేవారు. సో నా డ్యూటీ ఏంటంటే ఇవన్నీ పట్టుకెళ్ళి పైన ఇవ్వాలన్నమాట. అట్లా 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వారం రోజులు అక్కడే ఉన్నాను. అక్కడే స్నానం చేశాను, అక్కడే వైట్ అండ్ వైట్ వేసుకొని స్కార్ఫ్ వేసుకొని చేస్తున్నాను. చేస్తున్నప్పుడు 25వ తారీఖు జనవరి, నెక్స్ట్ రోజు 26వ తారీఖు స్వామి వెళ్ళిపోతున్నారు బాంబేకి. ఆ రోజు సాయంత్రం 8 గంటలకు స్వామి పిలిచారు. ఒక్కొక్క సేవలు పిలిచి పాద నమస్కారం తీసుకున్నాను. స్వామి బెడ్రూమ్లో ఉన్నారు, కూర్చున్నారు బెడ్ మీద. అందరూ చుట్టూ కొంతమంది 10 మంది 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది సత్సాయి భక్తులు పెద్దవాళ్ళు ఉన్నారు. నా టర్న్ వచ్చినప్పుడు నేను వెళ్ళినప్పుడు నమస్కారం చేసుకున్నాను, పాద నమస్కారం చేసుకున్నాను. అప్పుడు ఒక చిన్న ఆలోచన వచ్చింది. స్వామి 81 నవంబర్లో చెప్పారు, సత్యసాయి యూనివర్సిటీ వస్తుంది, మీరు అనుకోవచ్చు ఈ నా సత్యసాయి గారికి అంత ఆస్తి ఉంది, ఇంత ఆస్తి ఉంది, అవేవి నా ఆస్తి కాదు, నా పిల్లలే నా ఆస్తి, మై స్టూడెంట్స్ ఆర్ మై ప్రాపర్టీ అని చెప్పి స్వామి నవంబర్లో చెప్పారు. నాకు అప్పుడు చూశాను, ఈ 10 మంది 20 మంది స్వామి తీసుకొచ్చిన వాళ్ళు 24 గంటలు 24/7 స్వామితో ఉన్నారు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్వామి ఎక్కడ పోతే అక్కడ తీసుకెళ్ళడం, స్వామిని ఎంత బాగా చూసుకుంటారో వీళ్ళు అంతకంటే బాగా చూసుకునేవాళ్ళు ఆ స్టూడెంట్స్. అప్పుడు నాకు అనిపించారు, మనం కూడా ఎందుకు స్వామి కాలేజ్ స్టూడెంట్ అవ్వకూడదు, ఇట్లా అవకాశం మనకు కూడా వస్తుంది కదా అని చెప్పేసి నేను ధైర్యం చేసి స్వామిని అడిగాను, స్వామి మీ కాలేజీలో నాకు ఎంఎస్సి కెమిస్ట్రీలో సీట్ కావాలి. స్వామి ఒకసారి చూసి, మా కాలేజీలో సీట్ కావాలంటే మంచి మార్కులు కావాలి అన్నారు. ఫార్చునేట్లీ నేను నా క్లాస్లో నేనే టాపర్, 40 మందిలో నేనే టాపర్ని, 78% ఉంది నాకు. అప్పటిదాకా నేను ధైర్యంగా చెప్పాను స్వామి గారు, స్వామి మీ దయ వల్ల నాకు 78% ఉంది అని. అక్కడ రూపక్ చెంకాకోటి ఒక స్టూడెంట్ ఉన్నారు, ఆయన అడిగారు, రూపక్ 78% అంటే ఎంత అన్నారు. స్వామి ఓ గ్రేడ్ స్వామి అన్నారు. అంటే 61 తర్వాత 60 దాకా ఏ గ్రేడ్, 75 అండ్ అబోవ్ ఇస్ ఓ గ్రేడ్ అన్నారు, అవుట్ స్టాండింగ్ గ్రేడ్. స్వామి ఓ గ్రేడ్ అనగానే ఆయన స్వామి అన్నారు, మంచిది అన్నారు. నేను వెంటనే ఇంకో నమస్కారం చేసేసుకున్నాను. ఇదేది అవకాశం, స్వామి ఇంకో నమస్కారం చేసుకుని స్వామి ఇచ్చేశారు కన్ఫర్మేషన్ దట్ హీ విల్ మేక్ మీ స్టూడెంట్ అని చెప్పేసి. స్వామి ఆ రోజు రాత్రంతా నిద్ర పట్టలేదు. నెక్స్ట్ రోజు స్వామి పొద్దున్నే వెళ్ళిపోతున్నారు బాంబేకి. రాత్రంతా ఐ వాస్ ఫ్లోటింగ్, నిద్ర పట్టలేదు, గాల్లో తింటున్నాను, నడవట్లేదు. అయిపోయింది. నెక్స్ట్ రోజు మార్నింగ్ 26వ తారీఖు సాయి నెక్స్ట్ రోజు మార్నింగ్ స్వామి జూలాలో కూర్చున్నాడు. జూలాలో కూర్చున్నప్పుడు ఒక్కొక్క సేవలని వచ్చి కూర్చొని పక్కన ఈ ఫోటో 26 జనవరి 1982 రిపబ్లిక్ డే బాగా గుర్తుండిపోయే రోజు. నా జీవితంలో అది టర్నింగ్ పాయింట్. ఆ రోజు నేను మర్చిపోలేను. పొద్దున్న 6 గంటలకి స్వామి పిలిచి ఒక్కొక్క సేవలని పిలిచి పక్కన కూర్చొని ఫోటో తీసుకున్నాను. నిజంగా ఫేస్ కూడా సరిగ్గా వాష్ చేయలేదు, మొహం నూనె చుట్టూ కూర్చున్నాను, స్నానం చేయలేదు. స్వామి పక్కన భయంగా కూర్చున్నారే, స్వామి పక్కన కూర్చున్నాం మనం అని చెప్పేసి. సరిగ్గా నేను వచ్చి కూర్చున్నప్పుడు స్వామి అంటే ఆ పోలారాయిడ్తో తీయి అన్నారు. నేను పోలారాయిడ్ అంటే ఎవరో స్టూడెంట్ పేరేమో రాయడేమో, పోలారాయిడ్ ఎవరో అతను పిలిచి తీయమంటారేమో అనుకున్నాను. నాకు పోలారాయిడ్ అంటే ఏమో తెలియదు. సో అతను వచ్చి ఫోటో తీస్తే వెంటనే ఫోటో వచ్చింది. స్వామి నాకు ఇచ్చారు ఆ ఫోటోని. అంతకుముందు తీసిన వాళ్ళందరికీ మామూలుగా ఫోటో తీస్తున్నారు కెమెరాలో. నేను వచ్చి కూర్చోగానే స్వామి ఏమన్నట్టు ఆ పోలారాయిడ్తో తీయన్నారు. పోలారాయిడ్ ఫోటో వచ్చింది. వెంటనే వితిన్ 5 minutes ద ఫోటో వాస్ గివెన్ టు మీ. దట్ ఈస్ మై ఫస్ట్ ఫోటో విత్ స్వామి యాజ్ అ సేవర్. 26 జనవరి 1982.
స్వామి వెళ్ళిపోయారు బాంబేకి, అయిపోయింది, చాలా సంతోషించింది. ఏప్రిల్లో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను. ఇది నెక్స్ట్ స్టేజ్ అండి. ఎగ్జామ్ రాయడానికి సత్సాయి యూనివర్సిటీకి వెళ్ళాను. పుట్ బ్యాక్ ఫస్ట్ వన్ స్వామిస్ రైట్ లెగ్ రెడ్. సో ఏమైందంటే ఎగ్జామ్ ఏప్రిల్లో రాయడానికి వెళ్ళాను. ఎగ్జామ్ దగ్గర 100 మంది వచ్చారు కెమిస్ట్రీలో ఎగ్జామ్ రాయడానికి. ఏమన్నారంటే సత్సాయి కాలేజ్లో ఫీజు లేదు, ఎడ్యుకేషన్ ఫ్రీ, కాబట్టి స్టాండర్డ్స్ చాలా హైగా ఉంటుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్ చాలా టఫ్గా ఉంటుంది, ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే సీట్ ఇస్తారు, ఎవరు క్వాలిఫై అయితే ఎవరిని తీర్చుకోరన్నారు. ఎన్ని సీట్లు ఉందంటే తెలియదు, ఏంటి స్టాండర్డ్ అంటే తెలియదు. మిగతా వాళ్ళని అడిగారు ఎంత మార్కులు అంటే ఒకరు 90, 95, 85 అంటారు. 78 ఏ మూలకు పనికిరాదు. వీళ్ళందరూ 85, 90 అంటారు. ఏంటి మన సీట్ వస్తున్నారా సందేహం అయిపోయింది. కాబట్టి చెప్పారు ఎగ్జామ్ మాత్రం చాలా టఫ్గా ఉంటుందని, స్టాండర్డ్ చాలా హైగా ఉంటుంది, చేత క్లియర్ అయితేనే సీటు, లేకపోతే లేదన్నారు. సరే స్వామి మీద భారం వేసాను. ఎగ్జామ్ రానికి వెళ్ళారు. మామూలుగా సత్సాయి యూనివర్సిటీ ఏంటంటే క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని చెప్పి 3 సార్లు చెప్పి మనసు తర్వాత క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేస్తాను. సో అది ప్రాక్టీస్. ఆ క్వశ్చన్ పేపర్ చూడగా ఫస్ట్ క్వశ్చన్ సెక్షన్ ఏ 20 మార్కులు క్వశ్చన్ ఇచ్చారు. నా బుర్ర తిరిగింది. నేను నా క్లాస్లో టాప్ అని చెప్పి నేను గర్వంగా ఫీల్ అయ్యేవాడిని. ఏదైనా బోర్డులో ఒక కెమిస్ట్రీ ప్రాబ్లం ఇస్తే, ఈక్వేషన్ ఇస్తే 5 నిమిషాల్లో నేను వెళ్ళి బోర్డు మీద చేసేవాడిని. 40 మందిలో దట్ వాస్ మై రెప్యుటేషన్. ఇక్కడ ఈ క్వశ్చన్ పేపర్ 20 మార్క్స్ సెక్షన్ ఏ చూడగానే కళ్ళు బుగ్గిర్రం తిరిగింది. కాంపౌండ్ ఏ అండర్గో సంథింగ్ బి అవుతుంది, బి కాంపౌండ్ సి అవుతుంది, సికి డి అవుతుంది, డి ఈ అవుతుంది, ఎఫ్ అవుతుంది, జి అవుతుంది, హెచ్ అవుతుంది, ఐ అవుతుంది. ఐ ఫార్ములా ఇచ్చి ఈ ఏబిసిడిఎఫ్ అన్నీ ఏదో కనుక్కోవాలి. ఎక్కడ గోలా ఇక్కడ క్వశ్చన్ చూడాలి. దానికి 20 మార్కులు. సెక్షన్ బి 40 మార్కులు, సెక్షన్ సి 40 మార్కులు. క్వశ్చన్ పేపర్ టైం 3 గంటల సేపు. చాలామంది ఆ ఫస్ట్ సెక్షన్ ఏ క్వశ్చన్ చూడగా ఇది మన వల్ల కాదు చెప్పి వెళ్ళిపోయారు. ఒక అర్ధ గంటలో చూస్తే 30 మంది అట్లా రూమ్లో 5 మందే ఉన్నారు. అట్లా 100 మందిలో 70 మంది ఇచ్చిపోయింటారు. 25 మంది 30 మంది మాత్రం ఉంటారు 3 హాల్లో. నేనేం చేశానంటే సరే ఇట్లా కాదు, ఫస్ట్ సెక్షన్ బి సెక్షన్ సి ముగించేద్దాం, ఆ 40 తెలిస్తే 80 రాసేద్దాం, తర్వాత టైం చూసుకొని మంచి అటెండ్ చేద్దాం అని చెప్పేసి సెక్షన్ బి సెక్షన్ సి 2 గంటల సేపు కంప్లీట్ చేశాను. అవన్నీ కంఫర్టబుల్ ఉంది. కానీ అక్కడ 80కి ఒక 60 మార్కులు వస్తాయి. కానీ 20 మార్కులు కొడితే తప్పకుండా సీట్ వస్తుంది. కళ్ళు మూసుకొని స్వామికి ధ్యానం చేశాను. స్వామి నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు, మీరు నాకు చెప్తే నేను రాస్తే నాకు సీట్ వస్తుంది, నాకు సీటు కావాలి, చదివితే సత్సాయి కాలేజీలో ఎంఎస్సీ చదువుతాను, లేకపోతే నేను ఉద్యోగం వెళ్ళిపోతాను అని చెప్పేసి దండం పెట్టుకుని కళ్ళు మూసుకున్నాను. నేను నమ్మరండి, ఒక ఫ్లాష్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి అంటే సి మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇది అల్జీబ్రాలో ఏ 10 స్టాండర్డ్ స్టూడెంట్ అడిగా చెప్తారు. 2 + 3 = 5, 5 - 3 = 2. ఈ ఫార్ములా అప్లై అయితే నీకు వస్తుంది. ఐ ఫార్ములా తెలుసు కదా, రివర్స్ అయ్యి ఐ నుంచి వరుసగా వేసుకుంటారా వచ్చేస్తుంది. రఫ్ పేపర్ తీసుకుని వెనకాల రాశాను. ఐ ఇదైతే ఇదేమవుతుంది, హెచ్ ఏమవుతుంది, జీ అవుతుంది, అట్లా వేసుకుంటూ వచ్చాను. మీ నంబర్ అర్ధ గంటలో ఎగ్జాక్ట్గా జిగ్సా పజలా కరెక్ట్గా వచ్చింది. ఆన్సర్ దానికి లాజిక్ కూడా రాశాను. అయిపోయింది. ఈ పేపర్ ఇచ్చాను, బయటకు వచ్చాను. బయటకు వచ్చిన ఆ క్వశ్చన్ ఆన్సర్ నాకు తెలియదు. బయటకు వచ్చిన ఆ క్వశ్చన్కి ఆన్సర్ నాకు తెలియదు. రాసింది నేను కాదు, స్వామి. ఎందుకు చెప్తున్నా అంటే మనస్ఫూర్తిగా స్వామిని నమ్మిన వాళ్ళు తప్పకుండా స్వామి సాయం చేస్తాడు. తర్వాత నాకు తెలిసింది 5 మంది సెలెక్ట్ అయ్యారు మా ఎంఎస్సీ కెమిస్ట్రీలో. నేను మెడ్రాస్ యూనివర్సిటీ, ఒకతను ఢిల్లీ యూనివర్సిటీ, ఒకతను ఏపీ ఆంధ్ర యూనివర్సిటీ, ఇద్దరేమో స్వామి స్టూడెంట్స్. తిరుపతి కాలేజ్, మన బెంగళూరు కాలేజ్ అతను ఒకతను, పుట్టపర్తి కాలేజ్ స్టూడెంట్ ఒకరు. 5 మందిలో 3 అవుట్ సైడర్స్. బీఎస్సీ మేము వేరే వేరే సైడ్ చూసి వచ్చాం. ఢిల్లీ అతను బీఎస్సీ హానర్స్ చేశాడు, 4 years కోర్సు. ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్. అతను హీ కుడ్ క్రాక్ ది ఎగ్జామ్. ఈ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వచ్చిన వ్యక్తి ఆయన 1 year ఇంట్లో ఉండి బీఎస్సీ అయిపోయిన తర్వాత మొత్తం మళ్ళీ సిలబస్ అవపోసన బట్టి రాశాడు. హీ కుడ్ క్లియర్ ది ఎగ్జామ్. మహేష్ బాబుకి ఎవరు సాయం చేశారు? సత్యాబాబు గారు సాయం చేశారు. ఆ 20 మార్కుల క్వశ్చన్తో క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ రోజు ఇంటర్వ్యూ మాకు రిజిస్ట్రార్ గారు చక్రవర్తి గారు ఆయన ఉన్నారు. ఆయన మిస్టర్ మహేష్ హౌ వాస్ ది క్వశ్చన్ పేపర్ అట్లా అన్నారు. తెలుసు అందరికీ, ఆల్రెడీ వాళ్ళకి తెలుసు, చాలా టఫ్గా చేశారు, ఎవరు క్లియర్ అవ్వలేదు అని చెప్పేశారు. చెప్పారు సార్ ఇట్ వాస్ ఛాలెంజింగ్. హౌ మెనీ మార్క్స్ డూ యూ ఎక్స్పెక్ట్ అన్నారు. సార్ 80+ ఆర్ యూ షూర్ అన్నాడు ఆయన. అంటే 80+ అంటే ఆయన ఆశ్చర్యపోయాడు. ఎందరో పేపర్లు ఇచ్చి వెళ్ళిపోయారు, అర్ధ గంటలో వీడియో 80+ వస్తుంటారు. యాక్చువల్గా 86 మార్కులు వచ్చింది. ఇది స్వామి అనుగ్రహం అండి. 86 మార్క్స్ వచ్చింది. ఆయన సర్ప్రైజ్ అయిపోయాడు. తర్వాత ఈ ఫోటో చూపించాను. ఇంతకుముందు నేను స్వామితో కూర్చున్న ఫోటో ఉంది కదా సార్, నేను సర్వీస్ చేశానండి, సేవాదాలండి అంటే దట్ వాజ్ ఆల్సో కన్సిడరేషన్. ఇక్కడ చేరిపోయాం. 42 మంది మా బ్యాచ్ నుండి, 38 మంది స్వామి స్టూడెంట్స్, 4 మాత్రం ఫ్రమ్ అవుట్ సైడ్ బీఎస్సీ బీకామ్ చేసి వచ్చాం.
బీకామ్లో ఇక్కడ సర్వోత్తముడు గారు ఉన్నారు హైదరాబాద్లో, ఆయన బీకామ్ చేసి ఎంకామ్ జాయిన్ అయ్యాడు. కెమిస్ట్రీలో మాత్రం ముగ్గురు, మిగతా అందరూ సత్సాయి స్టూడెంట్స్ 42 మంది. సో వెళ్ళాము, జాయిన్ అయ్యాం. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ స్వామి రోజు మాట్లాడతారనుకున్నాను. అంటే శుభోదయం అనే ఒక సినిమా వచ్చింది, చంద్రమోహన్ సినిమా, మీరు ఎవరో చూసుంటే మళ్ళీ ఒకసారి చూడండి. దాంట్లో ఆయన అట్లాగే అనుకుంటాడు, అన్నీ బాగుంటుందని. అట్లా నేనేమనుకున్నాను, స్వామి పొద్దున సాయంత్రం మధ్యాహ్నం అన్నీ మనం పలకరిస్తారు 24 గంటలు స్వామి స్టూడెంట్ అయితే అని అనుకున్నాను. అదేం లేదు, పుట్టపతి రెడ్డి స్వామి వచ్చేవారు, దర్శనానికి ఎలా వెళ్ళేవారు, ఫస్ట్ లేడీస్ సైడ్ వెళ్ళేవారు, మళ్ళీ జెంట్స్ సైడ్ వెళ్ళేవారు, స్టూడెంట్ మధ్యలో వచ్చేవారు, ఇంటర్వ్యూ తీసుకెళ్ళి వెళ్ళిపోయాడు. 15 రోజులైంది స్వామి మాట్లాడలేదు అసలు. ఏంటి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఒకరోజు పొద్దున్న ఏమైందంటే ఒక బ్యాచ్ బాంబే నుంచి నడుచుకుంటూ వచ్చాడు, భజన చేస్తూ తోపుడు బండిలో లగేజ్ పెట్టుకొని ఉత్త కాళ్ళతో చెప్పులు లేకుండా బాంబే నుంచి భజనలు పాడుకుంటూ వచ్చారు. రాత్రి అయితే ఏదో గుళ్ళో ఉండడం, మళ్ళీ పొద్దున్న లేచి బయలుదేరి రావడం, స్నానం చేసి మళ్ళీ అట్లా వాళ్ళు 10 రోజులు ఎంతో పట్టింది పుట్టపతి రావడానికి బాంబే నుంచి. వాళ్ళు రాగానే ఆ రోజు వచ్చి వాళ్ళు కూర్చున్నారు, శాండ్ షాపు ఇసుక ఉండేది, ఒక గ్రూప్ లాగా కూర్చున్నారు. స్వామి వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకెళ్ళిపోయి ఒక గంట సేపు మాట్లాడి బయటకు వచ్చినప్పుడు వాళ్ళ మొహాలు చాలా సంతోషం. అది జనరల్, ఇది ఎవరైనా స్వామి ఇంటర్వ్యూ నుంచి బయటకు వచ్చిన వాళ్ళ మొహాలు ఆనందంతో విరిగిపోతుంటారు. వాళ్ళని చూసి మనకు కూడా ఆనందంగా ఉంటుంది. వీళ్ళు వచ్చారు బయటికి, స్వామి మా దగ్గరికి వచ్చారు. వచ్చి చూడండి రా, ఇది భక్తి అంటే. బాంబే నుంచి కాలినడకన వచ్చారు, అందుకే డైరెక్ట్గా లోపల తీసుకున్నారు. మీరు ఉన్నారు ఎందుకు? బావి దగ్గర నీళ్ళలో కప్పల్లాగా పద్మాలు ఉంటాయి, ఆ కప్పలు అక్కడే ఉంటుంది, దాని విలువ తెలియదు. ఎక్కడి నుంచో 9 వస్తుంది, ఆ తేనె తీసుకొని వెళ్ళిపోతుంది అన్న. నాకు మనసు కలుపుమని, ఏంటి కప్పలాగా ఉండడానికి ఎందుకు వచ్చాను ఇక్కడికి? నేను ఐ వాంట్ బి ఏ బీ, ఐ వాంట్ బి ఏ హనీ బీ, టేక్ ది హనీ అనుకో. అంటే నువ్వు చెన్నైలో ఉండి నేను హాయిగా వచ్చేప్పుడు దర్శనం చేసుకుని పోతుంటే సరిపోయింది కదా, ఇక్కడ నుంచి చాలా స్టూడెంట్గా అని మనసులో బాధపడ్డాను. ఎందుకంటే స్వామి మాట్లాడలేదు, 15 రోజులు అయిపోయింది. సరే భజన స్టార్ట్ అయిపోయింది. అప్పుడు ఏం చేసాడు, పుస్తకాలను అక్కడే పెట్టేవాడు, హాల్ కూర్చొని చోట పుస్తకాలు పెట్టేసి లోపల భజనకి వెళ్ళిపోయాడు. 9 to 9:30 భజన అయిపోతుంది. అక్కడ ఇంకో ఇదేంటంటే స్వామి భజనకు వస్తారు కదా, హారతి చూస్తాం కదా స్వామి దగ్గర, ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు స్వామి చూడాలి, ఎంత దగ్గర వెళ్తే అంత దగ్గర చూడాలి. సో వెళ్ళిపోయాడు, లోపల కూర్చొని స్వామి కరెక్ట్గా లాస్ట్ 5 నిమిషాల పాటు భజన జరుగుతుంది. బయటకు వచ్చారు, అక్కడ ఆ బుక్స్ అని పెట్టి ఉన్నాం, నా బుక్ చూశారు. ఆ బుక్ తీసి ఇవ్వమన్నాడు ఒక స్టూడెంట్, ఆ బుక్ ఇచ్చాడు, నోట్ బుక్ ఇస్తే స్వామి అక్కడ భజనకి ఇట్లా తల ఉప్పు ఇలా బుక్ తిరగేసి అక్కడ పెట్టి లోపల వచ్చి హారతి తీసుకున్నారు. లోపలికి వెళ్ళిపోయాడు స్వామి ఇంటర్వ్యూ. బయటికి రాగానే మహేష్ నీ బుక్ ఏరా స్వామి చూసారన్న. మా అనుకున్నా, అంటే నేను కెమిస్ట్రీ ఏదో ఈక్వేషన్ రాసేదంట, హ్యాండ్కి చాలా బాగుంది. నోట్బుక్లో సత్సా ఇన్స్టా ఫైర్ లాడింగ్ ఏఎస్ మహేష్ బాబు అంతా మొత్తం అడ్రస్తో పాటు పెద్ద పేజీ ఫస్ట్లో రాసి పెట్టాను. స్వామి నా బుక్ చూసినప్పుడు అది నేను లోపల చూస్తున్నాను, కిటికీ నుంచి లోపల చూస్తున్నాను, బయట ఏం చేస్తున్నాను స్వామి అది నోట్బుక్ ఇలా తిరగేసి తల ఇలా ఊపుతున్నాడు ఆ భజనకి. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అయిపోయింది. తర్వాత అక్కడే కూర్చున్నాడు స్వామి. పైకి వెళ్ళేంత వరకు వీ యూస్ టు వెయిట్. అక్కడ కేల్దాస్ ఒక ఆయన ఉండేవారు, ఆయన కొంచెం లావుగా ఉండేవారు, ఆయన డోర్ కీపర్ స్వామి. ఆయన దాటుకొని ఎవరో వెళ్ళాం, ఆయన ఆంజనేయ స్వామి లాగా లేదా గరుడుమంతులాగా ఆయన దాటుకొని వెళ్ళాం. ఆయన ఏం చేసామంటే స్వామి పైకి వెళ్ళిపోయిన తర్వాత వచ్చేలా చూపించాడు, తలుపు తెరిచేలా చూపించాడు. అంటే స్వామి పైకి వెళ్ళిపోయారు, ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు అంటే. ఆ 42 మందిలో మేము కొత్తగా వచ్చాం కాబట్టి మా నలుగురు మేము అక్కడే పడి ఉండేవాడు. ఎందుకంటే స్వామి కుసారి బయటకు వస్తారని ఒక ఆశ, మిస్ అవ్వకూడదు. ఈ మిగతా 30 నెలల్లో చాలామంది వాళ్ళు 2 ఏళ్ళుగా 3 ఏళ్ళుగా 5 ఏళ్ళుగా చదువుతున్నారు కాబట్టి వెళ్ళిపోయాడు హాస్టల్కి, కాలేజీకి. ఏమైంది, మేము ఆ డోర్ చూస్తుండేవాడు. నేను ఏం చేసేవాడు, ఆ డోర్ని ఈ హెడ్జ్ చూసేవాడు. డోర్ మొత్తం హ్యాండిల్లో ఈ హెడ్జ్ చూసాడు. ఇది ఫస్ట్ కదులుతున్నాడు, కళ్ళంతా అక్కడే పెట్టుకుని చూస్తున్నాడు. ఆ డోర్ కదిలింది, స్వామి బయటకు వచ్చాడు. పీజీ బాయ్స్ కమ్ అన్నాడు. 1 2 3 3 జంప్లో లోపలికి వెళ్ళిపోయాను. బికాజ్ ఐ వాజ్ ది ఫస్ట్ టు రెస్పాండ్. స్వామి బయటకు వచ్చి అక్కడ కొంతమంది ఉన్నాం, మిగతా వాళ్ళని కాలేజీ పెట్టి వెళ్ళిపోయారు. ఈ 42 మంది లోపల ఒక 10 మంది మాత్రం ఉంటాం, మిగతా వాళ్ళని వెళ్ళిపోతున్నాం కాలేజీకి హాస్టల్కి. స్వామి తలుపు తెరిచి పీజీ బాయ్స్ కమ్ అన్నాను. దాన్ని లోపల వెళ్ళిపోయాను. 3 అంగల్లో లోపలికి వెళ్ళిపోయాను. మిగతా వాళ్ళందరూ తెలిసింది విషయం. తన రేసు గుర్రలా వెనక్కి వచ్చారు. మొత్తం 42 మంది లోపల వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే స్వామితో పాటు 43 మంది. రూమ్ చిన్నదే మామూలు. అదేంటో నాకు తెలియదు, ఎంతమంది ఉన్నా ఇంకో మనిషికి ప్లేస్ ఉంటుంది. అది పుష్పకమలా పెద్ద ఉత్తరం. 43 మంది ఉన్నాం లోపల. స్వామి ఒక్కొక్కరిని అడుగుతున్నా నువ్వేంట్రా అని చెప్పేసి నా టర్మ్ వచ్చిన నువ్వేంట్రా అన్నాడు. స్వామి మీ దయ వల్ల ఎంఎస్సీ కెమిస్ట్రీ చేరాను, ఎందుకంటే ఎగ్జామ్లో హెల్ప్ చేసిన ఆయనే కదా అంటే. సారీ ధనం పెట్టుకున్నారు, పాదనమస్కారం తీసుకున్నారు. ఒకటే చెప్పాడు, మీరందరూ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ సత్యసాయి యూనివర్సిటీ. మంచిగా చదువుకొని బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోండి, మీకు మంచి పేరు తెచ్చుకోండి, సత్యసాయి యూనివర్సిటీకి మంచి పేరు తేవాలి, ఇదే మీరు స్వామికి ఇచ్చే గిఫ్ట్ అన్నట్టుగా చెప్పారు. తప్పకుండా స్వామిని చెప్పి ధనం పెట్టి వచ్చాం. అప్పుడు నాకు తర్వాత ఆలోచన, పొద్దున్న నేను కూర్చొని అక్కడ బాధపడ్డాను కదా, అరే మనం కప్పలాగా ఉండిపోయాం, ఏదో తెరటిగల్లా ఉంటే తీసుకొచ్చి స్వామి ఆ అక్నాలెడ్జ్ చేయడానికి నేను ఎక్కడైతే బుక్
బుక్ పెట్టాను, ఆ బుక్ తీసుకొచ్చి చూసి ఒరే నీ బాధ నేను గుర్తించాను, నేను అట్లా చేశారు. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 9 o'clock 9:30 భజన అయిపోయింది. 9:35 ఈ కాల్డ్ సిన్సియర్. సో నేను చెప్పొచ్చింది ఏంటంటే మన సిన్సియారిటీని బట్టి స్వామి రెస్పాన్సిబుల్. స్వామి ఎప్పుడు అనేవాడు, నేను అద్దంలాగా, నువ్వు అద్దం ముందు నుంచి నవ్వితే నవ్వు, అక్కడ మోహన్ చిట్లిస్తే మోహన్ చిట్లిస్తాను, నేనేం చేయను అనేవాడు. దిస్ వాజ్ ది ఫస్ట్ ఇంటర్వ్యూ ఐ గాట్ విత్ స్వామి యాజ్ అ స్టూడెంట్. సో తర్వాత నాకు స్వామి కాలేజీలో చేరిన తర్వాత చూసేవాడు కొంతమంది స్టూడెంట్స్ ఎప్పుడు వాళ్ళు భజనలు, పూజలు, పురస్కారాలు, చదువు సెకండ్ వాళ్ళు 60% వస్తే చాలు, అంతకుమించి కష్టపడేవాళ్ళు. రేపు ఎగ్జామ్ అంటే 2 రోజులు చదివేవారు, ఎగ్జామ్లో 60% వస్తే చాలు, అదొక గ్రూప్. ఇంకో గ్రూప్ చాలా సిన్సియర్గా చదివేవాడు, 24 గంటలు 365 డేస్ వాళ్ళు చదివేవాడు. నాకు అర్థం కాలేదు, ఏంటి ఇక్కడ స్వామి కాలేజీలో ఏ బేస్ మీద సెలెక్ట్ చేస్తున్నారు, మెరిటా గ్రేసా? ఒకటి మెరిట్ అయితే అందరూ మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉండాలి, గ్రేస్ అయితే వాళ్ళు యావరేజ్ స్టూడెంట్స్ అయినా వస్తారు. కొంతమంది యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉన్నారు. సో ఈ అనుమానం నాకు ఇప్పుడు ఉండేది. అప్పుడు ఒకసారి ఒక అబ్బాయి అడిగాడు స్వామిని, స్వామి మీ కాలేజీలో చేరాలంటే కావాల్సింది ఏంటి, మెరిటా గ్రేసా? మీ కాలేజీలో చేరాలంటే కావాల్సింది మెరిటా గ్రేసా అన్నప్పుడు స్వామి చాలా చక్కగా జవాబిచ్చారు. మెరిట్ ఆల్సో ఇస్ గ్రేస్ సార్ అన్న. అంటే ఏదైతే మనం మెరిట్ అనుకుంటామో అది కూడా భగవంతుని అనుగ్రహమే. ఎవడో ఒకడు గోల్డ్ మెడల్ సంపాదించాడు, యూనివర్సిటీలో ఫస్ట్ వచ్చాడంటే అది ఎక్కడి నుంచి వచ్చేది, భగవంతుని ఇచ్చిన తెలివితేటల వల్ల వచ్చింది. సో సత్సాయి కాలేజీలో చేరాలంటే ముఖ్యంగా కావాల్సింది గ్రేస్. అనుగ్రహం ఉంటే మెరిట్ ఉన్నా వచ్చేస్తుంది, గ్రేస్ ఉంటే తప్పకుండా వస్తుంది. కొంతమంది నాకు చెప్పేవారు తర్వాత, మాకు ఎగ్జామ్లో ఆన్సర్ తెలియకుంటే ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో సాయిరామ్ 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 రాసి ఇచ్చేవారు. ఆన్సర్ తెలియకపోతే ఆ క్వశ్చన్ రాసి ఆన్సర్ ప్లేస్లో సాయిరామ్ సాయిరామ్ రాసి ఇచ్చేవారు. ఆ కరెక్ట్ చేసే టీచర్లు ఏంటి ఏం మార్కులు వేస్తాము, వెయ్యాలా వద్దా, తీసుకెళ్ళి స్వామికి చూపించేవాడు. స్వామి ఇలా రాశారు అంటే ఏంటి అని చెప్పి చూసి కరెక్ట్గా రాశాడు అని అనిపించారు. ఉంటుంది ఆన్సర్ వచ్చేసింది. అక్కడ సాయిరామ్ సాయిరామ్ రాసింది కాస్త ఇట్ గెట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ది ఆన్సర్. ఏది వాడి హ్యాండ్ రైటింగ్, స్వామి హ్యాండ్ రైటింగ్ కాదు, ఆ స్టూడెంట్ హ్యాండ్ రైటింగ్. కరెక్ట్గా రాసాడు చూడు అనేవారు, చూస్తే ఆన్సర్ ఉండేదాడు, మార్క్ ఇచ్చే ఇవ్వాలి కదా, ఇచ్చేవారు, వాళ్ళు సెలెక్ట్ అయ్యేవారు. ఈ టెక్నిక్ నాకు తెలియదు, ముందు తెలిసి నేను ఉపయోగించేవాడిని. తర్వాత 83లో మార్చిలో స్వామి మాస్ ఉపనయనం చేశారు. డేట్ వచ్చి 17th or 18th నాకు సరిగ్గా గుర్తులేదు. మార్చిలో ఒక 500 మంది స్టూడెంట్స్కి, భక్తులకి, పిల్లలకి మాస్ ఉపనయనం చేశారు. నేను మా ఇంట్లో ఆ సాంప్రదాయం లేదు, మామూలుగా పెళ్ళప్పుడే గాయత్రి ఉపాసన చేయిస్తానమాట. నేను ఎందుకు మనం అవకాశం వదులుకోకూడదు చెప్పి నేను నా పేరు ఇచ్చేసాను. ఇచ్చేసి మా అమ్మని రమ్మన్నాను. చెన్నై నుంచి మా అమ్మ వచ్చారు. సో మా అమ్మ నేను కూర్చున్నాం. స్వామి 500 మంది స్టూడెంట్స్కి ఉపనయనం చేశారు. నాకు కూడా స్వామి గాయత్రి ఇనిషియేట్ చేశారు. అక్కడి నుంచి సిన్సియర్గా చేసేవాడిని. మీరు నమ్మరండి, గాయత్రి చెప్తే విడవకుండా 3 సార్లు రోజుకి చెప్తే, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం చెప్తే ఫేస్లో ఒక తేజస్ వచ్చేది. అక్కడ చదువుకుంటున్నప్పుడు నేను సిన్సియర్గా చెప్పేవాడిని కాబట్టి నా మొహంలో తేజస్ కనబడి. ఇప్పుడు కూడా ఆ ఫోటోలు చూస్తే ఇది నేనైనా కాదా అనిపిస్తున్నాను. నేను ఇప్పుడు మారిపోయింది మళ్ళీ మనసు, ఫేస్. తప్పకుండా గాయత్రి మంత్రాన్ని చెప్పడం ప్రారంభించండి. ఇది నాకు నేర్చుకున్న లెసన్ అండి. తర్వాత ఎంఎస్సి జరుగుతుంది, ఎంఎస్సి చేస్తున్నాను. ప్రతి నెల 350 రూపాయలు ఫీజు కట్టాలి, దీనికి హాస్టల్ మెస్ బిల్. ఇంకా అది తప్ప ఇంకే ఖర్చు లేదు ఉండేదన్నమాట. ఆ 350 రూపాయలు పంపించాలంటే ఇంట్లో ఎన్నో ఇబ్బందులు పడేవాడు. మా నాన్నగారు సంపాదనతో ఇల్లు నడుస్తుండేది. అక్కయ్య పెరంబూరు సత్సాయి స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు, ఆనరీగా పనిచేస్తున్నారు. సో ప్రతి నెల 350 రూపాయలు పంపించాలంటే ఏదో ఒక వస్తువు తాకట్టు పెట్టి, అమ్మ కమ్మలో లేకపోతే నాన్నగారి ఉంగరం ఏదో తాకట్టు పెట్టి పంపించేవారు. అది 10వ తారీఖు లోపల కట్టాలంటే నేను రోజు వెళ్ళి అడిగాను, 1వ తారీఖు నుంచి చేయండి, స్టేట్ బ్యాంక్ అవన్నీ వాళ్ళు నాకు 350 రూపాయలు వచ్చిందా, ఎంటీ మెయిన్ ట్రాన్స్ఫర్. లేదు సార్, లేదు బాబు అనేవారు. కరెక్ట్గా 10వ తారీఖు లోపల వచ్చేది. ఆ వచ్చినప్పుడు ఆ డబ్బులు కట్టేవాళ్ళు, ప్రతి నెల కష్టపడి కట్టేవాళ్ళు. ఇట్లా ఉంటుంది. ఉన్నప్పుడు మా మదర్ వచ్చారు. ఇది జూలై 83లో జరిగింది. మా అమ్మ పుట్టపర్తి వచ్చారు. నాన్నగారు రైల్వే ఉన్నారు కాబట్టి రైల్వే పాస్ ఉంది, ఆవిడ తలుచుకోవడం వల్ల రైల్వే పాస్లో వచ్చేసారు. ఫ్రీ లేడీస్ కంపార్ట్మెంట్ ఎవరు అడగడు కదా, పాస్ పెట్టుకొని వచ్చారు. చెన్నై నుంచి పుట్టపర్తి వచ్చారు. వస్తే నేను శనివారం ఆ రోజు మా అమ్మ వచ్చారు. నేను మా వాడని అడిగి పర్మిషన్ ఇస్తాను, నేను ముందర కూర్చుంటాను, స్వామితో మాట్లాడాలి, స్వామి పర్మిషన్ అడగాలి అంటే సరే పర్మిషన్ ఇచ్చాను. ముందర కూర్చున్నాను. స్వామి 4 గంటలకి దర్శనం బయట రాగానే మోకాళ్ళ మీద కూర్చొని స్వామి మా అమ్మ వచ్చారు అన్నారు. అమ్మ వచ్చిందా, దండ వేయి అన్నారు. ఇది రిప్లై. నా ఉద్దేశం ఏమి, ఇంటర్వ్యూ పిలుస్తారు మా అమ్మని, నన్ను
సో ఎన్నో కష్టాలు ఆవిడ చెప్పుకుంటుంది కదా అని చెప్పేసి స్వామి మా అమ్మ వచ్చారన్న. స్వామి చిరునవ్వు నవ్వి అమ్మ వచ్చిందా దండ వేయి అని చెప్పి నవ్వి వెళ్ళిపోయాడు. నాకు ఏం తోచలేదు సరే. మా అమ్మ అయిపోయింది, భజన అయిపోయింది. సాయంత్రం వినాయకుడి దగ్గర నుంచున్నాం. మా అమ్మకి చెప్పాను ఇట్లా స్వామి అడిగాను, అమ్మ వచ్చిందని చెప్పాను, స్వామి దండ వేయి అన్నారు. దండ వేయాలంటే నేను డబ్బులు కావాలి, నేనే చదువుకుంటాను, 350 రూపాయలు మోసినా చాలా కష్టపడుతున్నాను, ఇంకెక్కడ దండ కొంటాం మనం వేయడానికి. ఒక పని చేస్తాను, తెలుగులో మనకు దండ అని రాస్తే పక్కన ఒక 0 పెడితే దండం అయిపోతుంది. నేను దండం పెడతానని చెప్పి వినాయకుడి ముందు మా అమ్మని కూర్చోమని సాష్టాంగ నమస్కారం పెట్టాను. మా అమ్మకు వినాయకుడు స్వామి దండం వేయమన్నారు, నేను దండం పెడుతున్నాను అని దండం పెట్టేశాను సాష్టాంగ నమస్కారం. నెక్స్ట్ రోజు సండే నేను కాస్త వెనకాల కూర్చొని ఇంకా అడిగా నిన్న స్వామి ఏం కనలే కదా. కానీ మా అమ్మ చాలా గొప్ప భక్తురాలు. ఆవిడ చెప్పింది స్వామికి అన్నీ తెలుసు, ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో అప్పుడు ఇస్తారు, నువ్వు అడిగావు కదా స్వామి ఇచ్చినప్పుడు ఇస్తారు, నువ్వు దాని గురించి దిగులు పడకు, మనం పిలిచినప్పుడు ప్రాప్తం వచ్చినప్పుడు పిలుస్తారు అని చెప్పేసాను. ఇది శనివారం సాయంత్రం జరిగింది. దండం పెట్టారు, వెళ్ళిపోయాను ఇంటికి. ఆదివారం కొంచెం వెనక కూర్చున్నాను. ఈ ముందరైనా కూర్చోడం మనకి ప్రయోజనం లేదు కదా అని చెప్పేసాను. స్వామి బయటికి రాగానే అన్నాను, నేను సందేహంగా చూశాను అన్నారు, నిన్నేరా బాబు అని. నేను ఇంటర్వ్యూ పిలిచారు. ముందు రోజు దండ వేయన స్వామి దండం పెట్టగానే వినాయకుడు చెప్పేశాడు స్వామికి, స్వామి వాడు దండం పెట్టేశాడు, ఇచ్చే తీరాలి ఇంటర్వ్యూ. సో నెక్స్ట్ రోజు మార్నింగ్ ఆదివారం ఇలా అలా అన్నారు. ఐ వాజ్ సర్ప్రైజ్. నన్నేరా పిలుస్తున్నానని చెప్పి నేను సందేహంగా చూస్తున్నాను. తల ఊపాడు, నిన్నేరా అన్నాడు, తల ఊపాడు. పక్కన వెళ్ళి కూర్చున్నాను. స్వామి వెళ్ళారు, అంతా దర్శనం ఇచ్చారు. ఆ రోజు పి సుశీల గారు, అంజలిదేవి గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా తీసుకొచ్చారు. దగ్గర 30-30 మంది దాకా వచ్చారు. అందరూ లోపలికి వెళ్ళిపోయారు. నేను మా అమ్మ రావాలి, అక్కడ 1000 మంది లేడీస్ ఉన్నారు. ఎక్కడో మా అమ్మని ఎలా చూడగలను, నేను వెళ్ళి పిలవలేను కదా. బీయింగ్ స్వామి స్టూడెంట్ వీ కెనాట్ గో టు ది లేడీస్ సైడ్, కాల్ మై మదర్. నేను ఇట్లా ఉంచున్నాను. స్వామి అక్కడ ఉంచున్నారు, చేతులు ఉత్తరాలు కట్టుకుని స్వామి ఇట్లా ఉంచున్నాను. లేడీస్ సైడ్ ఫేస్ చేస్తూ నేను స్వామిని చూస్తూ దండం పెట్టి ఉంచున్నాను. నుంచుంటే ఒక నిమిషం అట్లాగే ఉన్నాం. ఒక 1000 మంది లేడీసు, 1000 మంది జెంట్స్, ఒక 500 మంది స్టూడెంట్స్, ఒక 50 మంది విఐపీలు అందరూ చూస్తున్నారు. ఏంటి స్వామి నుంచున్నారు, ఈ అబ్బాయి నుంచున్నారు, వీళ్ళు లోపల కొట్టలేదు, వాళ్ళేమో లోపల కూర్చున్నారు అని చెప్పి. మా అమ్మ కూర్చున్న చోట ఎవరో ఒక వ్యక్తి పక్కన లేడీ, ఎవరో పుణ్యాత్మరాలు, ఆ అబ్బాయి స్వామి ఎదురు చూస్తున్నారు అన్నారు. మా అమ్మ అబ్బాయి మా అబ్బాయి అని అంటే, అమ్మ మీకోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళని అంట. ఆవిడ వెంటనే బ్యాగ్ పారేసి గొప్పగా వచ్చింది. ఇది తర్వాత నాకు తెలిసింది ఏం జరిగిందని. నేను నించుని స్వామిని చూస్తున్నాను. స్వామి బాధ్యత పిలవడం, మా అమ్మ ఎక్కడుందో నాకు తెలియదు, నేను వెళ్ళి పిలవలేదు. స్వామి కూల్గా నించుని చేతులు ఉత్తరాలు కట్ట వెనకాల పెట్టుకుని చేతులు పెట్టుకుని నించున్నట్టు చూస్తున్నాం మొత్తం అందరినీ. సో దిస్ వాజ్ ది మెసేజ్. మా అమ్మ వచ్చింది, లోపల వెళ్ళాం, స్వామి కూర్చున్నారు. నేను ఐ వెంట అండ్ సాట్ క్లోజ్ టు స్వామిస్ ఫీట్, అప్పుడు పాదాల దగ్గర కూర్చున్నాను. స్వామి స్టూడెంట్స్ మాకు ప్రివిలేజ్ ఉండేది. వెళ్ళి కూర్చున్నాను, పాదాలు పడుతున్నాను. స్వామి ఇలా చేయి తీసి విభూతి క్రియేట్ చేశారు. ఐ వాజ్ సెట్టింగ్ సో క్లోజ్, ఇక్కడ నుంచి చూస్తున్నాను, ఎక్కడ నుంచి వస్తుంది విభూతి ఇట్లా చూస్తున్నాను. చూస్తుంటే వాజ్ కమింగ్. స్వామి అందరికి ఇచ్చాడు. నాకు ఇలా ముందు పెట్టారు, కొంచెం ఇచ్చారు, నోట్లు వేసుకున్నాను. నాకు మామూలు విభూతి లాగా అనిపించింది. కొంతమందికి కలకట్టలాగా తీయగా అనిపించింది, కొంతమందికి మందులాగా అనిపించింది. ఏదో వాళ్ళ రోగాలు ఇబ్బందులు ఉండొచ్చు, ఆరోగ్యరీత్యా అనారోగ్య రీత్యా ఒక్కొక్కరు ఒక్కోలా అనిపించింది. స్వామి మాట్లాడుతూ తర్వాత దిగన్నా లేచి కూర్చున్నాను. ఇదే సేమ్ 5 feet 3 inches. ఇంకా సన్నగా ఉంటాడు, చాలా సన్నగా ఉంటాడు. గాలి దగ్గరికి పోయడం, పేపర్ పెట్టాలని నిమిదనేవాడు, అట్లా ఉండేది. సరే ఎంత చిన్నవాడు, ఎంఎస్సీ చదువుతున్నాడు అని చెప్పారు. ఎవరికి? అంజలిదేవి గారికి, సుశీల గారికి. స్వామి యూస్ టు ప్రొజెక్ట్ హిస్ వాయిస్ లైక్ దట్. ఎంత చిన్నవాడు, ఎంఎస్సీ చదువుతున్నాడు. 14 ఏళ్ళకి ఎంఎస్సీ చదవట్లేదు, 19 ఏళ్ళు కాకపోతే సన్నగా ఉన్నారు వాళ్ళు. అవును స్వామి మీ పిల్లలు చాలా గొప్పవాళ్ళు అంటే ఇద్దరు వాళ్ళు నన్ను వాతపడాను. మా కాలేజీ పిల్లలు స్ట్రీట్ ల్యాంప్స్ కదా అన్నారు నన్ను చూసి. నేను ఏమంటాను అలా చూసుకొని, ఎందుకంటే బిఎస్సీ నేను చదువుకున్న కాలేజ్ నోటోరియస్ కాలేజ్. నేను నోటోరియస్ కాదు, బట్ కాలేజ్ నోటోరియస్. నంబర్ 2 రౌడీ కాలేజ్ బిఎస్సీలో. సత్సాయి కాలేజ్ ఏమో 100% 180 degrees సీటు. సో స్వామి నన్ను అడిగారు, మా కాలేజ్ స్టూడెంట్ స్ట్రీట్ ల్యాంప్స్ అని చెప్పి కదూ అన్నారు. అలా ఊగాను, ఎక్స్పోయింది, కూర్చున్నాను. తర్వాత ఒక్కొక్క ఫ్యామిలీగా లోపలికి తీసుకెళ్ళాను స్వామి. మా టర్న్ చూడండి, నేను మా అమ్మ లోపలికి వెళ్ళాం. ఆ పక్క రూమ్లో చిన్న చైర్ ఉంటుంది. ఇక్కడ మెయిన్ హాల్లో ఒక చైర్ ఉంటుంది, అక్కడ కూర్చొని పక్క రూమ్కి వెళ్ళినప్పుడు నేను మా అమ్మ స్వామి. నేను కూర్చున్నాను, మా అమ్మకి కూర్చొని స్వామి. మా అమ్మ మొదలుపెట్టింది స్వామి అని. నాకు తెలుసు అని టక 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 ఏదైతే కష్టాలు ఉన్నాయో అన్నీ చెప్పేశాను. మా అమ్మ కళ్ళల్లో నీళ్ళు జలజల వచ్చేస్తుంది. నేను స్వామి చూస్తున్నాను, మా అమ్మ చూస్తున్నాను. స్వామి చెప్పేశారు అన్ని కష్టాలు. చెప్పేసి మీ పెద్దమ్మాయి తన ఉద్దేశమేమో మంచిదే, ఇంట్లో కష్టాలు తమ్ముడికి రాస్తే స్వామికి చేరుతున్న ఉద్దేశంతో రాస్తుంది, కానీ వీడు ఆ రోజు ఆ లెటర్ తీసుకొచ్చి చదివిన తర్వాత ఇక్కడ వచ్చి మందిరంలో కూర్చొని బాధపడతాడు కదా అన్నా.
ఆ 350 రూపాయలు పంపించడానికి ఎన్ని కష్టాలు పడ్డారో మా అక్కయ్య రాసేది సిన్సియర్. అంటే ఆవిడ ఉద్దేశం అంటే తమ్ముడిని బాధపెట్టాలి కాదు, స్వామికి తెలుస్తుందని చెప్పి. ఈసారి మా అమ్మ కమ్మలు తనఖా పెట్టి పంపిస్తున్నాం 350 రూపాయలు, ఈసారి నాన్నగారు ఉంగరం తనఖా పెట్టి పంపిస్తున్నాం అని నేను బాధపడాను. అని మనం బీఎస్సీ నాకు ఉద్యోగం వచ్చింది, 600 రూపాయల వైజాగ్లో స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం వచ్చింది కెమిస్ట్రీ. నేను అది కాదనుకుని సత్సాయి కాలేజీలో ఎంఎస్సీ చేరాను. ఆ ఉద్యోగులు చేస్తే నాకు 600 రూపాయలు ఇచ్చింది. నేనే 300 మా అమ్మాయిని పంపించాను. నేను ఇక్కడ ఎంఎస్సీ చేయడం వల్ల నా స్వార్థం కొద్దీ నేను స్వామి కాలేజీ చదవాలన్న తపన కొద్దీ మా అమ్మ నాన్న కష్టపడుతున్నా బాధపడ్డాను. స్వామి ఆ మాట అన్నాను, మీ పెద్దమ్మాయి తన ఉద్దేశం ఏమో మంచిదే, తమ్ముడికి రాస్తే స్వామికి చేరుతున్న ఉద్దేశంతో రాస్తుంది, కానీ వీడు ఆ లెటర్ చదివి ఇక్కడ వచ్చి బాధపడతాడు. మీరు వీడిని ఇక్కడ ఎందుకు పంపించారు? చదువుకోవడానికి పంపించారు. వాడికి ఇంటి కష్టాలు చెప్పకండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మాయికి చెప్పు, రాయొద్దని చెప్పు అన్నారు. అని రోజు నా ఫోటో ముందు చెప్తున్నావు కదా అన్నారు. ఇంకా మా అమ్మ కళ్ళల్లో వరదలై పారింది. రోజు వీడు ఏం చేశాడంటే, మా నాన్నగారు ఆఫీస్కి వెళ్ళిపోయారు రైల్వేస్లో, అక్కయ్య సత్సాయి కనబూరు స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది, నేను ఇక్కడ ఉన్నాను, తమ్ముడు చెల్లి స్కూల్కి వెళ్ళిపోయారు. ఇక్కడ 12 గంటలు 12 గంటల లోపల హారతి ఇచ్చేది స్వామి ఫోటో. ఇచ్చేటప్పుడు స్వామికి చెప్పుకునేది కష్టాలు, స్వామి 350 రూపాయలు వాడికి పంపించాలి, ఇంకా డబ్బులు కుదరలేదు, ఏదో తన కష్టాలు. స్వామి అన్నారు, రోజు నా ఫోటో ముందు చెప్తున్నావు కదా, మళ్ళీ ఎందుకు రాయడం అన్నారు. మా అమ్మ కళ్ళలో నీళ్ళు వచ్చింది. తర్వాత స్వామికి నీకేం కావాలి అన్నారు. స్వామి నేను పుణ్యస్త్రీగా వెళ్ళిపోవాలి, బ్లెస్ చేశారు. స్వామి బ్లెస్ చేశారు. అయిపోయింది, బయటకు వచ్చాం. బయటికి రాగానే మా అమ్మాయిని, నాయన నిన్ను కన్నందుకు నా జన్మ ధన్యమైందిరా అని. అమ్మా నీ కడుపున పుట్టిన వల్ల నా జన్మ ధన్యమైంది, స్వామి నిన్ను చూసి నన్ను పిలిచారు కానీ నన్ను పిలవలేదు, నన్ను చూసి నిన్ను పిలవలేదు. స్టూడెంట్గా పిలిస్తే అది వేరు, తల్లిగా నువ్వు వచ్చావు, కొడుకుగా నేను వచ్చాను. నేను ముందు రోజు స్వామి దండ వేయన స్వామి, నెక్స్ట్ రోజు పొద్దున పంపించాను, ఎందుకంటే సండే కొంచెం ఫ్రీగా ఉంటుంది. సాటర్డే సాయంత్రం కంటే కూడా సండే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు కదా. సో స్వామి హ్యాస్ నో రీజన్స్. ఎప్పుడు ఏది మనకి ఇవ్వాలో స్వామి తప్పకుండా ఇస్తారు, ఓన్లీ మన ప్రేయర్స్ యొక్క సిన్సియారిటీ బట్టి ఉంటుంది. ఇది అయిందండి. మీరు నమ్మరు, ఆ రోజు నుంచి నాకు ఏ రోజు డబ్బులు కొరత లేదు. ఎప్పుడు ఎంత కావాలో అంత వస్తుంది, ఎక్కువ రాదు తక్కువ రాదు. ఎన్నో ఇన్సిడెంట్స్ 34 ఏళ్ళు బ్యాంకులో చేశాను. ఎప్పుడూ చేసినా నేను ఎవరైనా చేయి చాపాల్సిన అవసరం లేదు, లోను వేయాల్సిన అవసరం లేదు. ఏదో సరైన రీతిలో ఏదో ఒక రావాల్సిన డివిడెంట్నో లేకపోతే ఒక బోనస్నో ఏదో ఒకటి వచ్చారు. ఆ విషయం తర్వాత చెప్తాను. అయిపోయింది. నెక్స్ట్ ఎంఎస్సీ అయిపోయిందండి. ఇట్లాగే ఆ 1 ఇయర్ ఇంకా మా సిస్టర్ రాయడం మానేసింది. మా అమ్మ ఇంటికి వెళ్ళగానే నాన్నగారికి అందరూ చెప్పింది, ఇంట్లో ఏ కష్టాల్లో మహేష్ చెప్పొద్దని స్వామి చెప్పారు, వాడు చాలా సున్నితమైన మనసు, వాడి కష్టాలు తెలియకూడదన్నారు. అక్కడి నుంచి ఆపేశారు. ఇంట్లో ఏ చేసి ఏ తిరిగి చెప్పేవాళ్ళు కాదు, నన్ను సైలెంట్గా పెట్టేశారు. పెళ్ళైన తర్వాత కూడా మా బిజినెస్ చెప్పేవారు, తను కూడా ఇక్కడే కూర్చొని సాయి కుమారి అని తనకు చెప్పేవారు, ఇది చెప్పు వాడికి చెప్పొద్దు, నువ్వు పెద్ద కోళ్ళు కాబట్టి తెలియదు కాబట్టి చెప్తున్నావు అని చెప్పేవారు. అట్లా జరిగిపోయింది. చనిపోయేంత వరకు మా అమ్మ నాన్న ఎప్పుడు నాకు ఇంటి కష్టాలు చెప్పారు కదా, మా తమ్ముడు చెల్లెలు అక్కయ్య ఎవరు కూడా చెప్పేవారు. అది స్వామి యొక్క ఇన్స్ట్రక్షన్. అయిపోయింది. తర్వాత ఎంఎస్సీ అయిపోయింది. ఏప్రిల్లో ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చింది. మేలో స్వామి అందరినీ పిలిచారు, మా 42 మందిని పిలిచారు. మాకు అందరికీ అక్కడే ఉండాలి స్వామి సేవ చేసుకోవాలన్న ఆశ ఉంటే స్వామి ఏమన్నారంటే ఒక్కొక్కరిని అడిగాడు. అంతకు ముందు రోజు మా అమ్మ నాన్న పుట్టపట్టు వచ్చారు. వస్తే వాళ్ళకి చెప్పాను, స్వామి మిమ్మల్ని అడుగుతారు మీ అబ్బాయిని ఏం చేయదలుచుకున్నారు అని చెప్పి, మీరు ఏం చేస్తారంటే స్వామి వాడిని మీ దగ్గరే వాడిని సేవ చేసేలాగా అనుగ్రహించండి అని చెప్పండి, వాడు చెన్నై రావాలి, ఉద్యోగం చేయాలి, పెళ్లి చేసుకోవాలి, ఇవన్నీ చెప్పొద్దు అని వాళ్ళకు చెప్పాను. నా మాటగా చెప్పాను. నన్ను స్వామి అడిగారు, 42 మంది అడుగుతున్నప్పుడు అడిగారు, నీ సంగతి ఏంటరా అన్నారు. నేను చాలా సిన్సియర్గా దండం పెట్టి, స్వామి మా అమ్మ నాన్న స్వామి దగ్గరే ఉండి సేవ చేయమన్నారు అన్నారు. వాళ్ళు అన్నారా నువ్వు అనమన్నావా? ఫాట్మన్ వచ్చింది, బుల్లెట్లాగా రిప్లై వచ్చింది. నాకు తెలిసి నేను డ్రామా ఆడుతున్నాను, నా ఉద్దేశం అక్కడే ఉండిపోవాలి. స్వామి అప్పుడు స్వామి ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ అన్ ఆర్మీ విచ్ నెవర్ గోస్ టు ది బ్యాటిల్ ఫీల్డ్ అని చెప్పేసి. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ అన్ ఆర్మీ విచ్ నెవర్ గోస్ టు ది బ్యాటిల్ ఫీల్డ్ అని చెప్పినప్పుడు నేను మనసులో అనుకున్నాను, స్వామి వీళ్ళందరూ 2 ఏళ్ళు PUC ఇంటర్మీడియట్, 3 ఏళ్ళు డిగ్రీ, 2 ఏళ్ళు PG, 7 ఏళ్ళు నేను 2 ఏళ్ళగా చదువుకున్నాను, నన్ను కొంచెం కాలం ఉంచండి ఇక్కడ, నేను ట్రైనింగ్ అవ్వాలి కదా, వాళ్ళు కావాలంటే పంపించండి, నన్ను ఉంచండి. ఇదే స్వార్థం. భగవంతుడి దగ్గర పోయినప్పుడు మన స్వార్థం ఉంది. అయిపోయింది. ఫార్చునేట్లీ స్వామి అక్కడే ఉంచారు నన్ను. ఇన్ బిట్వీన్ ఏమైందంటే జూలై 2 నెక్స్ట్ జూలై 30వ తారీఖు నా బర్త్డే, 22వ బర్త్డే. నాకు 22 ఏళ్ళు. 30th జూలై 1984 ఎంఎస్సీ అయిపోయింది. అక్కడే వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఉద్యోగం లేదు. చూసినప్పుడు ఆ పువ్వు స్వామి చేతిలో పెట్టుకున్న పువ్వు అక్కడే ప్రశాంతి మందిరంలో కూర్చున్న రోజు
చేతిలో డబ్బులు లేవు. ఆ పువ్వు కోసుకొచ్చి చేతిలో పెట్టుకున్నాను. హాస్టల్ నుంచి పాపం వాళ్ళు ఒక ట్రే లాగా ఇచ్చి దాంట్లో లవంగాలు యాలకులు అని ఇచ్చాను. ఇస్తే ఏంటంటే నాదేం లేదు, పువ్వు నాది కాదు, ఆ యాలకులు అది ఇది కూడా నాది కాదు, స్వామికి ఇచ్చారు. స్వామి ఒక లవంగా చేతిలో నోట్లో వేసుకున్నారు. ఆ పువ్వు చేతిలో తీసుకుని మళ్ళీ ఈ చేతిలో పట్టుకుని ఇది లోపల వినాయకుడి దగ్గర పెట్టి అన్నారు. వెనక్కి ఇచ్చారు. మళ్ళీ లోపల వెళ్ళి పూజారి గారికి చెప్పి సార్ ఇది స్వామి పెట్టమన్నారు వినాయకుడికి అని చెప్పి పెట్టాను. అంటే స్వామి హాస్ అక్సెప్టెడ్ దట్ అండ్ ఆల్సో ఆస్క్డ్ ఇట్ టు బి ఆర్డర్డ్. అది ప్రశాంత్ మందిర్లో కూర్చొని పువ్వు నేను కొన్నది కాదు, ఇంకోటి కాదు, నా డబ్బులతో కొన్నది కాదు. సో దట్ వాస్ ది ఇన్సిడెంట్. అక్కడతో జీవితం వేరే మలుపు తిరిగింది. కరెక్ట్గా ఒక 2 నెలలు ఆగస్టు సెప్టెంబర్లో ఒకరోజు సాయంత్రం స్వామి నేను లోపల మందిరంలో భజనలో కూర్చున్నాను. స్వామి బయట నుంచి నువ్వు అని చెప్పి ఒక 8 మంది పిలిచాను. నన్ను పిలిచారు. పిలిస్తే ఇంటర్వ్యూ పిలిచారు. పిలిస్తే రేపు మీరందరూ బెంగళూరు సత్యసాయి కాలేజీకి లెక్చరర్స్గా వెళ్తున్నారు. నో ఇంటర్వ్యూ, నో నథింగ్, జస్ట్ స్వామిస్ సెలక్షన్. ఐ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్. సో నేను కెమిస్ట్రీకి అట్లాగే ఫిజిక్స్కి ఒక అబ్బాయిని, తర్వాత బయోసైన్స్కి ఒక అబ్బాయిని, ఇట్లా ఒక 7 మంది సెలెక్ట్ చేసి రేపు మీరందరూ బృందావన్ హాస్టల్కి వెళ్ళి అక్కడ లెక్చరర్గా పనిచేయాలి, జూనియర్ కాలేజ్కి వెళ్ళి చేయాలి అన్నారు. సరే స్వామి అన్నాం. మీరు నమ్మరు, స్వామి ఇలా జోబి లాగి ఒక్కొక్కరు జోబులోనూ 1000 రూపాయలు పెట్టారు. 100 రూపాయల నోట్లు, కొత్త నోట్లు ఒక్కొక్కరు జోబులోనూ పెట్టి చేతికి వెళ్ళేసి, అది తల్లి యొక్క ఏమంటారు ప్రేమ. చేతికి ఇస్తే మనం తీసుకుంటాం, ఆయన ఇచ్చడం మనం పుచ్చుకున్నాడు. జోబిలో లాగి జోబిలో మనం పెట్టారు 1000 రూపాయలు పెట్టి రేపు పొద్దున్న మీరు వెళ్ళండి అన్నారు. ఆనందం బ్రహ్మ పెట్టి రెడీ చేసుకున్నాం. రెడీ అయిపోయాడు. నెక్స్ట్ రోజు మార్నింగ్ లేచి చూస్తే ఎంటైర్ ఆంధ్ర బంద్. నో బస్, నో ట్రైన్, నో కన్వీనియన్స్. ఏం చేస్తాం? సరే 9 గంటల భజన స్టార్ట్ అయింది. మేము రెడీగా ఉన్నాం, పెట్టుకున్నాం, సర్దుకున్నాం, రెడీగా ఉన్నాం. స్వామి ఎప్పుడు అనమాట అర్థం పంపించాల్సిన ఆయన బాధ్యత. కరెక్ట్గా 9:30 భజన జరుగుతున్నాడు. స్వామి మెహతా అని చెప్పి ఒక బ్రిగేడియర్ ఆయన బెంగళూరు చూచారు. ఆ రోజు సండే, సాటర్డే ముందు రోజు వచ్చారు. ఆయన వస్తే పిలిచి మెహతా అని పిలిచారు. పిలిస్తే ప్లీజ్ టేక్ మై బాయ్స్ సేఫ్లీ టు బృందావన్ అని చెప్పేదని అప్పగించారు. ఆయన ఎస్ స్వామి అని అరేంజ్. మాకు అరేంజ్మెంట్ అయిపోయింది. ముందు ఒక కారు, ఆర్మీ జీపు ఎస్కార్ట్తో పాటు, మెహతా గారి ఫ్యామిలీ కారు, మేము 8 కారు, మళ్ళీ ఒక వెనకాల కారు, మొత్తం 4 బళ్ళు అన్నమాట. ముందు ఆర్మీ జీప్ కాబట్టి రాళ్ళు రప్పలతో వాళ్ళు తీసేస్తారు. మెహతా సార్ ఫ్యామిలీ కార్ వెళ్ళిపోతుంది, తర్వాత మా కార్ వెళ్ళిపోతుంది, అది వెనకాల ఎస్కార్ట్. 3 గంటల్లో బెంగళూరు వెళ్ళిపోయాడు. 11:30కు మేము బయలుదేరాం. 12:30, 1:30, 2:30 కల్లా బెంగళూరు వెళ్ళిపోయాం. మామూలుగా అయితే 4 గంటల సేపు పడుతుంది పుట్టపర్తి నుంచి బెంగళూరు వెళ్ళడానికి. ఆ రోజు 3 గంటల్లో వెళ్ళిపోయాం. ఎందుకంటే రోడ్ అంతా క్లియర్. వెళ్ళిపోయి నేరుగా బ్రిగేడియర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆయన మమ్మల్ని కాఫీ బిస్కెట్లు ఇచ్చి మళ్ళీ తీసుకెళ్ళి మమ్మల్ని బృందావన్ హాస్టల్ దగ్గర అక్కడ వెళితే మమ్మల్ని అందరినీ రాజకుమార్లాగా చూసుకున్నారు. స్వామి 8 మంది లెక్చర్లు పంపించారు. ఒక్క దెబ్బకి ప్రాబ్లమ్ సాల్వ్ అని చెప్పేసి. జూనియర్ కాలేజ్ అప్పుడు వైండప్ అవుతుంది. సత్సాయి యూనివర్సిటీ స్టార్ట్ అయింది. డిగ్రీ కాలేజ్ సత్సాయి యూనివర్సిటీ, జూనియర్ కాలేజ్ బెంగళూరు యూనివర్సిటీ దాన్ని డీలింగ్ చేసేస్తున్నారు. సో లాస్ట్ 2 బ్యాచ్లకి మేము పాఠాలు చెప్పేసి వాళ్ళు పంపించేస్తే అక్కడితో అది క్లోజ్ అయిపోతుంది. ఇంకా సత్సాయి యూనివర్సిటీ కింద వచ్చేస్తుంది బెంగళూరు కాలేజ్. అది పరిస్థితి. ప్రతి నెల స్వామి మాకు 1000 రూపాయలు ఒక కవర్లో పంపించేవారు రాసి. మా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ నరేందర్ అని చెప్పేసి ఆయన డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్. ఆయన ప్రతి నెల పుట్టపర్తికి వెళ్ళేవారు బెంగళూరు నుంచి. వెళ్ళినప్పుడు స్వామి 8 కవర్లు ఇచ్చి పంపించేవారు. ఒక్కొక్క కవర్లో స్వామి స్వహస్తాలతో పేరు రాసేవారు. నా కవర్ మీద మహేష్ అని పేరు రాసి దాని లోపల ఉంటుంది ఉంటుంది. ఈయన రాగానే మా ప్రిన్సిపల్ గారు పిలిచి మహేష్ దిస్ ఈజ్ ఫర్ యూ అని చెప్పి మా 8 మందికి ఇచ్చేవారు. చూస్తే లోపల కొత్త నోట్లు ఉన్నాయి. 100 రూపాయల నోట్లు, 10 నోట్లు ఉంటున్నాయి. అక్కడ మా హాస్టల్ మెస్ బిల్ 450 రూపాయలు. ఇంకో 50 రూపాయలు సబ్బు బిబ్బు అవి కొనుక్కున్నా ఇంకా 5 రూపాయలు మిగిలింది. 2 నెలల కోసం నేను ఒక సఫారీ డ్రెస్ కొనుక్కున్నాను, తెల్ల సఫారీ. ఎందుకంటే చాలా సన్నగా ఉండేవాడిని, స్టూడెంట్ లాగా ఉండేవాడిని. టీచర్ లెక్చర్లు ఎవరు అనుకోరు కాబట్టి కొంచెం గంభీరంగా ఉండాలి కాబట్టి వైట్ సఫారీ కుట్టించుకున్నాడు, కొంచెం లావుగా కుట్టించుకున్నాడు. అట్లా దగ్గర 12 జతలు కుట్టుకున్నాను 2 ఏళ్ళు. దానికి ఇచ్చిన డబ్బు అంతా స్వామి అయిపోయింది. 85లో సమ్మర్ హాలిడేస్లో వచ్చాము. ప్రతి పండగకి మేము బెంగళూరు నుంచి పుట్టపర్తి వచ్చేవాళ్ళం. వస్తే వీళ్ళు స్టూడెంట్స్తో పాటు మేము లెక్చరర్స్ వచ్చేవాళ్ళం. మమ్మల్ని మేలో వచ్చినప్పుడు 85లో స్వామి ఏం చేశారంటే మా 8 మందిని పిలిచారు సపరేట్గా. పిలిచినప్పుడు ఒక 8 గంటలకు పొద్దున్న పిలిచారు. 8:45 దాకా స్వామి మాట్లాడుతున్నారు. ఆ 45 మినిట్స్లో స్వామి ఎన్నో విషయాలు మాకు చెప్పారు. మాట్లాడుతూ సడన్గా స్వామి నన్ను చూసి నువ్వు బ్యాంక్ ఆఫీసర్ అవుతావారా అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. ఏంటి కెమిస్ట్రీ చదువుకున్న వాడికి బ్యాంక్ ఆఫీసర్కి నక్కకు నాగలోకానికి ఉన్న సంబంధం ఉంటుంది. మామూలుగా బ్యాంకులో ఆఫీసర్ అవ్వాలంటే కామర్స్ చదువుకోవాలి. అప్పుడు కూడా కామర్స్ చదివితే ఏదో క్లర్క్ పోస్ట్ ఇస్తారే, ఆఫీసర్ పోస్ట్ ఇవ్వరు కదా. ఏంటి స్వామి పొరపాటు పడుతున్నారా, నన్ను
కామర్స్ స్టూడెంట్ అనుకున్నారు, ఆయన కదా పంపించింది కెమిస్ట్రీ, నెలలా డబ్బులు పంపిస్తున్నారు. మళ్ళీ నేను నమ్మేశాను. నాకు అప్పుడు 24 ఏళ్ళు, మిడిమిడి జ్ఞానం, మెచ్యూరిటీ లేదు. నాకెందుకు స్వామి బ్యాంక్ ఆఫీస్ నేను మీ దగ్గరే ఉండి సేవ చేస్తాను. మనసులో మాత్రం ఏంటి స్వామి మళ్ళీ కామర్స్ స్టూడెంట్ అనుకున్నారా అని చెప్పి కన్ఫ్యూజన్ అయిపోయింది. స్వామి ఏం మాట్లాడలేదు, ఒక్క మాటే మాట్లాడాను, నువ్వు బ్యాంక్ ఆఫీసర్ అవుతావారా అన్నారు. అక్కడితో నేను ఇట్లా రిప్లై ఇచ్చాను, తిక్కగా అక్కడితో ఆపేశాను. స్వామి మిగతా విషయాలు 40 నిమిషాలు మాట్లాడారు. మాట్లాడి బయటకు వచ్చినప్పుడు చెప్పారు, మీకు తెలియదురా, మీ అదృష్టాన్ని చూసి దేవతలు కూడా మిమ్మల్ని చూసి ఈర్ష్యపడుతున్నారు అన్నారు. నాకు మనసులో అనిపించింది, స్వామి దేవతలు ఈర్ష్యపడుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ బయట ఒక 1000 మంది లేడీస్, 1000 మంది జెంట్స్, ఒక 500 మంది స్టూడెంట్స్, ఒక 50 మంది విఐపీలు, వీళ్ళు 8 గంటలు లోపల పోయారు, 8 పోతుంది, ఇంకా బయటికి రావట్లేదు. లోపల నుంచి నవ్వులు ఏకైకలు పక్కపక్కలు అనిపిస్తున్నాయి. వీళ్ళు ఎంత అదృష్టవంతులు వాళ్ళు ఈర్ష్యపడుతున్నారు, ఎందుకంటే మేము ఈర్ష్యపడేవాళ్ళం బయట అని అనుకున్నాను. కానీ మనసులో స్వామికి అది కూడా అన్నట్టు, స్వామి ఈ అదృష్టాన్ని ఇలాగే కొనసాగించండి, ఇది నన్ను మిస్ అవ్వకుండా చూసుకోండి. మళ్ళీ నమస్కారం చేసుకున్నాను, బయటకు వచ్చాం. ఆ స్టేట్మెంట్ ఇప్పటికీ నా చెవులో మారుగు, మిమ్మల్ని చూసి దేవతలు కూడా ఈర్ష్యపడుతున్నారా అన్నప్పుడు నిజంగా దేవతలు ఈర్ష్యపడుతున్నారు. ఎందుకంటే స్వామితో కూర్చొని మాట్లాడగలిగే ఆ భాగ్యం ఎవరికి దొరకదు, అంత ఈజీగా అయిపోయింది. బయటకు వచ్చాం. సో 1 more year అయిపోయింది. చదువు మళ్ళీ 86లో మళ్ళీ ఒక సంవత్సరం టీచ్ చేసి మళ్ళీ 86 సవాల్లో వచ్చినప్పుడు నేను సత్సాయి యూనివర్సిటీలో లెక్చరర్ తీసుకుని 2 ఏళ్ళు ఆల్రెడీ అనుభవం ఉంది కదా అనుకున్నాను. సరే మనం ఒకటి తెలుసుకుంటే భగవంతుడు తెలుసుకుంటాడు. యూజీసీ ఒక కండిషన్ ఉంది, ఎంఫిల్ కానీ పిహెచ్డీ కానీ చేస్తే కానీ లెక్చరర్గా చేయడానికి ఉన్నారు. ఎంఫిల్ చేయాలంటే 4 ఏళ్ళు పడుతుంది, పిహెచ్డీ చేయాలంటే 5 ఏళ్ళు పడుతుంది. మా నాన్నగారికి 2 ఏళ్ళు సర్వీస్ ఉంది, 88లో ఆయన రిటైర్ అవుతున్నాను. నేను పెద్ద కొడుకుగా నా బాధ్యత ఉంది, ఫ్యామిలీకి అటు సపోర్ట్. నేను స్వామికి లెటర్ రాశాను, స్వామి ఇది పరిస్థితి, నేను ఏం చేయమంటారు అని. నా ఉద్దేశం అంటే సరే స్వామి టీచింగ్ సర్వీస్ తప్పించేసి ఏదో క్లర్క్ ఉద్యోగం ఇస్తా, లేదా స్పీకర్ ఉద్యోగం ఇచ్చినా చేద్దాం అనుకున్నాను. అది నా పరిస్థితి. ఏమైందంటే స్వామి లెటర్ పొద్దున్న తీసుకున్నారు, సాయంత్రం మా ప్రొఫెసర్ నంజుడయ్య అని చెప్పేసి ఆయన కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆయన దగ్గర చెక్ పంపించారు. ఆయన సాయంత్రం 10 మహేష్ పిలిచి, మహేష్ స్వామి నీకు మాట చెప్పన్నారు, నువ్వు 2 ఏళ్ళు ఇక్కడ చదువుకున్నావు, 2 ఏళ్ళు సేవ చేశావు. ఆయన వాయన పదం 2 ఏళ్ళు సేవ చేశావు, కానీ మీ అమ్మా నాన్నని 22 ఏళ్ళు కష్టపడి పెంచారు కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళి మీ అమ్మా నాన్న సహాయం చేయి, ఇది స్వామి యొక్క ఆజ్ఞ. అయిపోయింది. నెత్తి మీద పెద్ద బండరా వేసి పడేశాను. ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు. నెక్స్ట్ రోజు ముందర కూర్చున్నాను. స్వామి వస్తే గట్టిగా కాళ్ళు పట్టేసుకుందాం, ప్రహ్లాదుడు శివుడు పట్టుకుందాం వదలం అని చెప్పేసి నేను ఇక్కడే ఉంటాను, నాకు స్పీకర్ పోస్ట్ ఇచ్చినా ఇక్కడ ఉంటాను అనుకున్నాను. స్వామి నేరుగా వచ్చారు, ఎవరు మొహం చూడలేదు, కారు ఎక్కారు, బెంగళూరు వెళ్ళారు. అయిపోయింది. ఇంకేం చేస్తాను, అదే డబ్బులు లేవు ఉండాలంటే అక్కడ మన స్వామి ఇస్తేనే కదా డబ్బులు. సో ఏడ్చుకుంటూ బస్సు ఎక్కాను, కళ్ళైనా నీళ్ళు ఏడ్చుకుంటూ బస్సు ఎక్కాను. ఎక్కి వస్తూ ఉంటే చెన్నైకి వచ్చినప్పుడు ఎప్పుడో బీఎస్సీ క్వాలిఫికేషన్లో ఒక ఉద్యోగం వచ్చింది, అది టెంపరీగా చేస్తూ స్వామి ఏం చెప్పారు, బ్యాంక్ ఆఫీసర్ అప్లై చెప్పారంటే బ్యాంక్ ఆఫీసర్ ఎగ్జామ్ మాత్రమే రావడం మొదలుపెట్టాను. దానికి కోచింగ్ తీసుకున్నాను, నేషనల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అని చెప్పి. దాంట్లో రోజు టెస్ట్ చేసాను, 2 గంటల సేపు 120 నిమిషాలు 200 క్వశ్చన్లు టెస్ట్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ అయితే మార్కులు, రాంగ్ ఆన్సర్ అయితే మైనస్ మార్కులు. సో ఒక చిన్న సలహా ఏంటంటే ఎవరైనా ఉద్యోగాలకు ప్రయత్నించడం ఇట్లా టెస్ట్లు ఉంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు తెలియకపోతే వదిలేయండి, తెలిస్తే రాయండి, తెలియకపోతే వదిలేయండి. అట్లా స్కోర్ చేసి కరూర్ వైశ్య బ్యాంక్ ఎగ్జామ్ వచ్చింది, రాశాను. ఒక 1000 మంది రాశారు అక్రాస్ ఇండియా. 100 మందిని ఇంటర్వ్యూ పిలిచారు. 100 మంది ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూలో 100 మంది నేను ఉన్నాను. వెళితే జూలై 2వ తారీఖు 87 కరూరులో ఇంటర్వ్యూ. జూలై 1వ తారీఖు 50 మంది ఇంటర్వ్యూ చేశారు. జూలై 2వ తారీఖు ఒక 50 మంది ఇంటర్వ్యూ చేస్తున్నాను. దాంట్లో నేను జూలై 2వ తారీఖు డేట్లో 2వ హాఫ్లో ఉన్నాను. పొద్దున ఒక 25 మంది, మధ్యాహ్నం ఒక 25 మంది. చేస్తుంటే అప్పటికి అందరూ ఇంతలో పుస్తకాలు పెట్టుకున్నారు, బ్యాంకింగ్ లాన్ ప్రాక్టీస్ అని చెప్పేసి అని ఎంఎల్ టాన్ అని 1000 పేజీలు ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ ఇంకో బ్యాంకులో క్లర్క్గా చేస్తున్నారు, వాళ్ళందరూ ఇక్కడ బ్యాంకులో ఆఫీసర్గా అప్లై చేశారు. ఉన్నది 25 పోస్టులు, వచ్చిందేమో 100 మంది, 1:4 రేషియో. మన ఛాన్స్ 0, ఎందుకంటే మనకేం తెలియదు, బ్యాంకింగ్ అంటే ఏం తెలియదు. వాళ్ళు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, ఇండియన్ కంపెనీ యాక్ట్, కాంట్రాక్ట్ యాక్ట్ అని వల్లే వస్తున్నారు. సరే ఇదేదో మనకు రాదు ఉద్యోగం అని చెప్పేసి దండం పెట్టి వెళ్ళిపోదాం. కాకపోతే మా బ్యాంకు అధిష్టాన దేవత గాయత్రి మాత, నాకు స్వామి గాయత్రి ఇనిషియేట్ చేశారు కాబట్టి అక్కడ కూర్చొని వీళ్ళని చూస్తే మనకు బీపీ పెరుగుతుంది చెప్పి 150 సార్లు సాయి గాయత్రి చెప్పడం చెప్పేసరికి కాస్త ధైర్యం వచ్చింది. వెళ్ళి భోజనం చేశాను, వచ్చాను. వచ్చి కూర్చొని 4:30కు నా టర్న్. అక్కడ హిందూ పేపర్ ఉంది, జూలై 2వ తారీఖు 1987 హిందూ పేపర్ తీసుకుని సరే చూస్తూ వచ్చాను. బ్యాంకింగ్ న్యూస్ ఒకటి వచ్చింది కరెక్ట్గా
ఇది జూలై 1వ తారీఖు అనౌన్స్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ డాక్టర్ ఆర్ఎన్ మల్హోత్రా అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు పాలసీ. అది అనౌన్స్ చేస్తే అది 2వ తారీఖు పేపర్లో వచ్చింది. మామూలుగా ఇది ఏప్రిల్ 30వ తారీఖు అనౌన్స్ చేస్తే మే 1వ తారీఖు వస్తుంది. ఆ సంవత్సరం ఏదో కారణాల వల్ల జూలై 1వ తారీఖు అనౌన్స్ చేస్తే జూలై 2వ తారీఖు వచ్చింది, పేపర్లో వచ్చింది. చదువుకున్నాను, లోపల వెళ్ళాను. వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రశ్న చేశారు, మిస్టర్ మహేష్, యూ హ్యావ్ వర్క్ యాజ్ ఎ లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ, వాట్ డూ యూ నో అబౌట్ బ్యాంకింగ్ అన్నారు. హానెస్ట్లీ స్పీకింగ్, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ బ్యాంకింగ్ సార్, బట్ ఇన్ టుడేస్ పేపర్ ఐ రెడ్ ది గ్రేట్ పాలసీ అనౌన్స్ బై డాక్టర్ ఆర్ఎన్ మల్హోత్రా, ది ఆర్బీఐ గవర్నర్ అని టపటపటపట చెప్పేశాను. అప్పుడు ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉంది, అది కూడా సోమేంద్రమే. ఆ పాయింట్స్ అట్లా యథాతథంగా చెప్పేసాను. మనం బుక్ మీద వేలేసుకున్నాం. 8 మంది డైరెక్టర్లు ఉన్నారు. ఈ పాలసీ అనేది హైయెస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది. మామూలుగా బ్రాంచ్ లెవెల్లో క్లర్క్ ఆఫీసర్ ఉన్న వాళ్ళకు అర్థమవుతుంది. అండ్ అప్పుడున్న పరిస్థితుల్లో అన్ని బ్యాంకులు ఆర్బీఐ చెప్పిందే వినాలి. తెలియటం లేదు, కూర్చోవాలి, వాటి సొంత తెలియదట్లే ఉపయోగించుకోవాలి. సో ఈ పాలసీ నేను ఎప్పుడైతే చెప్పానో వాళ్ళు టిక్ పెట్టారు. కెమిస్ట్రీ లెక్చరర్ అంటాడు, బ్యాంకింగ్ గురించి ఏమీ తెలియదు అంటాడు. వీడు బ్యాంకింగ్ నిన్న వచ్చిన న్యూస్లో వాళ్ళు చెప్పి పొరపాటు చెప్పి టిక్ పెట్టారు. 25 మంది సెలెక్ట్ చేశారు. దాంట్లో నా పేరు వెనక్కి వస్తే నా ఢిల్లీ కరోల్ బాగా ప్లేస్కి వేశారు. ఢిల్లీలో వేసారు, వెళ్ళారు. 25 ఏళ్ళు పెట్టేసుకుని వెళ్ళారు, జాయిన్ అయిపోయాను. వరలక్ష్మి రోజు జాయిన్ అయ్యాను, 7వ తారీఖు ఆగస్టు. 1 మంత్ తర్వాత ఇదే ట్రైనింగ్ కాలేజ్కి రమ్మన్నారు. వచ్చారు. వస్తే 25 మంది, మిగతా 24 మంది హైలీ క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్స్, ఎంబీఏస్, బిఎల్, ఎంకామ్, తర్వాత ఒకతను ఎంఎస్సీ అగ్రి, నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ. నేను ఐ వాజ్ ద ఆడ్ మ్యాన్ అవుట్. వాళ్ళందరికీ ఏదో కనెక్షన్ ఉంది, ప్రొఫెషనలీ క్వాలిఫైడ్. నేను ఐ వాజ్ ఆడ్ మ్యాన్ అవుట్. నేను మా వైస్ ప్రిన్సిపల్ గారు అడిగాను, సార్ వాట్ ఇస్ ద లాజిక్, వై డిడ్ దే చూస్ ఎన్ ఎంఎస్సీ కెమిస్ట్రీ మ్యాన్ ఫర్ దిస్ ఆఫీసర్ పోస్ట్ అని అడిగితే, మహేష్ కొన్నిసార్లు ఇండస్ట్రీస్ అడ్వాన్స్ ఇచ్చినప్పుడు మీ కెమిస్ట్రీ ఆల్రెడీ బ్యాంక్ ఉపయోగపడుతుంది, ఆ ప్రాసెస్ కరెక్టా కాదా అని చెప్పగలిగి మీరు చెప్పగలరు, అందుకోసం మీరు తీసుకున్నారు అంటే. స్వామి ఎట్లా అరేంజ్ చేశారో చూడండి. 85లో బ్యాంక్ ఆఫీసర్ అవుతావారా అని 87లో నన్ను ఉద్యోగానికి పంపించి అక్కడ కరెక్ట్గా పాలసీ వచ్చేలాగా చేసి వాళ్ళు ఆ ప్రశ్న అడిగి నేను జవాబు చెప్తే సెలెక్ట్ అయ్యాను. అయిపోయింది, చేశాను. అక్కడ నుంచి 34 ఏళ్ళు కరువు బ్యాంక్లో పనిచేశాడు. ఎక్కడ పంపించినా వెళ్ళేవాడిని. ఏ వర్క్ ఇచ్చినా నా వల్ల కాదు అని చెప్పేవాడిని. నేను ఎప్పుడు రిప్రజెంట్ చేశాను. బాంబే వేస్తే వెళ్ళిపోయాను, ఢిల్లీ వేస్తే వెళ్ళిపోయాను, ఎక్కడ వేసినా వెళ్ళిపోయాను. ఏ పని ఇచ్చినా నేను చేయలేను అని చెప్పి చేశాను. ఇదంతా కూడా స్వామి కనుగొనే ఆ ధైర్యము, ఆ కాన్ఫిడెన్స్ సన్సాయి కాలేజ్ యూనివర్సిటీ ఇచ్చింది. ఎక్కడైనా వెళ్ళి మనం చేయొచ్చు. వెనకాల మన స్వామి ఉన్నప్పుడు మనం ఎందుకు వెళ్ళాలని. సో 34 ఏళ్ళు అదే దీంట్లో 87లో జాయిన్ అయ్యి 98లో 11 years తర్వాత నేను ఐ వాజ్ ప్రమోటెడ్ అండ్ పోస్ట్ యాజ్ ఫ్యాకల్టీ. ఈ ట్రైనింగ్ కాలేజ్లో ఎప్పుడైతే నేను నేర్చుకున్నానో అదే ట్రైనింగ్ కాలేజ్లో లెక్చరర్గా వెళ్ళాల్సి వచ్చింది. 98 11 ఏళ్ళ తర్వాత. ఏంటంటే ఈ ఎక్స్పీరియన్స్ హాస్ హెల్ప్. నేను చెప్పే మాటలన్నీ నేను ప్రాక్టికల్గానే చెప్పాను. ఎందుకంటే నేను కామర్స్ స్టూడెంట్ కాదు కాబట్టి, సైన్స్ స్టూడెంట్ కాబట్టి నేను సైంటిఫిక్గానే చెప్పేవాడిని. వాళ్ళకి చాలా నచ్చేది, ముఖ్యంగా సైన్స్ స్టూడెంట్స్కి చాలా నచ్చేది. బ్యాంకింగ్ అంటే నథింగ్, ఇట్స్ కామన్ సెన్స్ అనేవాడిని. అట్లా 34 ఏళ్ళు సర్వీస్ చేశాను. తర్వాత ఇచ్చి ఇంకా చిన్న చిన్న విషయాలు చెప్పుకుంటూ వస్తాను. ఏంటంటే స్వామి ఫోటో ఒకటి కాశ్మీర్లో తీసుకున్న ఫోటో, అందమైన ఫోటో, చాలా అందమైన ఫోటో. ఆ ఫోటో చూడగా నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది. ఈ ఫోటో ఎట్లాగైనా స్వామి గారు ఇంట్లో సైన్ చేసుకుని నా దీంట్లో పెట్టుకోవాలి. స్టూడెంట్గా ఉన్నాను, సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, చేయాలని చెప్పి స్వామి దగ్గర అది ఫోటో నేను రోజు నోట్బుక్లో పెట్టుకోవాలని వెళ్ళేవాడు మందిరానికి. వెళ్తే స్వామి దగ్గర ఎక్కడెక్కడ స్ట్రాటజిక్ లొకేషన్ చూసేవాడు. స్వామి వెళ్తే మనకు పెన్ను రెడీగా పెట్టుకున్నాడు. స్వామి అవాయిడ్ చేశాడు. 1 నెల ఇట్లా రోజు పట్టుకెళ్ళడం రావడం నాకు అనిపించింది. అంతకుముందే ఒక ఫోటో సైన్ చేశారు స్వామి, కాబట్టి ఆల్రెడీ ఒక ఫోటో సైన్ చేసేవాడు, ఈ ఫోటో సైన్ చేయరేమో మనకు అనుకొని ఆ రోజు గురువారం ఒకటే అనుకున్నాను, ఇవాళ స్వామి సైన్ చేస్తే సరే, లేకపోతే నేను ఫ్రేమ్ చేసి తీసుకొచ్చి పెట్టేసుకుంటాను. వచ్చి కూర్చున్నాను. స్వామి మామూలుగా యథాతథంగా వచ్చారు. మళ్ళీ అక్కడ చాలా క్లోజ్ ఒక రింగ్గా ఉంటుంది, అక్కడ కూర్చున్నాను. స్వామి అక్కడ నేను స్వామి తప్ప ఇంకెవరు ఉంటారు, అంత క్లోజ్గా వస్తాను. స్వామి చూపాను, స్వామి తీసుకోలేదు, వెళ్ళిపోయాడు. సరే మనకి ప్రాప్తం లేదు, స్వామి సైన్ చేయాలనుకున్నాను. కళ్ళు మూసుకున్నా భజన స్టార్ట్ అయింది. సాయంత్రం 6 నుంచి 6:30 భజన కూర్చున్నాను. కళ్ళు మూసుకొని నేను భజనలో ఇన్వాల్వ్ అయ్యి పాడుతున్నాను. పక్కన స్టూడెంట్ ఇట్లా పొడిచాడు. పొడిస్తే నేను ఇట్లా చూశాను. చూస్తే ఎర్రగా ఏదో కనబడుతుంది. ఇష్టం పొడిచాడని ఇద్దరు చూస్తుంటే ఇటు పక్క ఎర్రగా చూస్తే స్వామి కూర్చున్నాడు. ఇలా అన్నారు. అంటే స్వామి సీట్లో కూర్చున్న స్వామి లేచి వచ్చి నా దగ్గర ఏం చేస్తున్నాడు చూసాడు. నేను కళ్ళు మూసుకుని నేను నా భజనలో తన్మయత్వం ఉన్నాను. మా పక్కన ఉన్న బాబు పొడిచాడు, వేరే స్వామి ఉన్నారు పక్కన అని చెప్పి. అప్పుడు కళ్ళు తీసి చూస్తే స్వామి నుంచి ఇవ్వు అన్నాను. అంటే ఇచ్చాను. వెంటనే విత్ లవ్ బాబా ఆయన సైన్ చేసి ఒక చిరునవ్వు నవ్వు వెళ్ళిపోయాడు. ఆ చిరునవ్వు ఏంటంటే మిస్యూస్ స్మైల్ అనమాట. మామూలు స్మైల్ కాదు. అంటే నేను ఎంతవరకు ఆడిస్తాను, నేను ఎంతవరకు టెస్ట్ చేస్తానో చూస్తాను. స్వామి చివరి దాకా లాగుతాడు. మనం పిలుస్తామో పడిపోతాం. ఆ రోజు డిసైడ్ ఇచ్చాను. స్వామి సైన్ చేస్తే సరే
సైన్ చేయకపోతే హాస్టల్కి వెళ్తూ ఫ్రేమ్ తీసుకుని వెళ్ళిపోయి మన దీంట్లో కబోర్డ్లో పెట్టేసుకుందాం, మన ప్రాబ్లం లేదనుకున్నాను. అప్పుడు దాకా స్వామి సైన్ చేయకుండా ఆ రోజు సైన్ చేశారు. ఇప్పటికీ ఆ ఫోటో మా ఇంట్లో ఉంది. ఇది ఒక చిన్న ఇన్సిడెంట్ అండి. స్వామి టెస్ట్ చేస్తారు. అట్లాగే ఒకసారి స్వామి హాస్టల్కి వచ్చాడు. వచ్చినప్పుడు మేమందరూ సీనియర్ స్టూడెంట్స్ కాబట్టి కొంత ముందుగా ఉండే అవకాశం దొరికింది. స్వామి అంతా అయిపోయిన బయలుదేరుతున్నప్పుడు ఎదురుగా సాయి గీత ఉంటుంది. సాయి గీత స్వామి యొక్క ఏనుగు, అది కన్న బిడ్డలాగా స్వామికి. సాయి గీత కూడా స్వామి తల్లిలాగా చూసుకుంటాడు. ఇక్కడి నుంచి స్వామి గీత అన్నారు. నేను మాట్లాడిన గీత కూడా చాలా కొంచెం గట్టిగానే ఉన్నాను. స్వామి చెప్పిన గీతాన్ని పిలిచిన పిలుపు అంత సాఫ్ట్గా ఉంది. అక్కడి నుంచి వచ్చింది చూడండి గీంకారం చేసుకుంటూ తన గేట్లు ఇరిగిపోయేలా చూస్తుంది. నాకు ఆశ్రయిస్తుంది. స్వామి పిలిచిన గీతాలు నాకే ఇక్కడ సరిగా కనబడేది, అక్కడ ఉన్న ఏనుగు ఎట్లా కనబడిందంటే అది వాళ్ళకున్న రిలేషన్షిప్. దన్న వచ్చేసింది. వచ్చేసి స్వామిని ఇట్లా 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 జుట్టు కాళ్ళు ముట్టుకుంటుంది. వచ్చేసి స్వామి చెప్పారు, చూడండి రా అది భక్తి అండి, మీరు ఉన్నారు ఎందుకు అంటున్నాడు. ఎక్కడంటే స్వామి చెప్పేటప్పుడు చెప్తారు. ఆ సాయి గీత వచ్చిన వేగం చూస్తే భూమి దగ్గరలేకపోయేలా ఉంది. గేట్లు ఎరకొట్టుకు వచ్చేసేలా ఉంది. మన గబగబా తలుపు తెచ్చేసారు, లేకపోతే ఇరిగిపోతాను. వచ్చి స్వామిని ఇట్లా 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 అన్నప్పుడు చూడండి రా అది నా భక్తి అంటే, మీరు ఉన్నారు ఎందుకు అన్నారు. నిజంగా కష్టం. సాయి గీత అలా ఉన్నా పోయింది మనకు ఆ భక్తి ఉండేది అని అనుకున్నాను. ఇది ఒక ఇన్సిడెంట్. ఒకసారి స్వామి హాల్లో భజన హాల్లో కూర్చున్నాడు, కారిడార్లో కూర్చున్నాడు. కెన్ యూ డిఫైన్ లవ్ అన్నారు. కెన్ యూ డిఫైన్ లవ్ అన్నారు. హౌ కెన్ యూ డిఫైన్ లవ్? లవ్ ఇస్ అన్ అబ్స్ట్రాక్ట్ థింగ్. మేము అందరూ ఆలోచిస్తున్నాం, చూస్తున్నాం. బెస్ట్ థింగ్ అంటే మన ఆన్సర్ తెలియప్పుడు సైలెంట్గా ఉంటాం మంచిది స్వామి దగ్గర. ఎందుకంటే ఆయన ఆన్సర్ చెప్తారు కదా. స్వామి చాలా బ్యూటిఫుల్గా చెప్తారు. లవ్ ఈస్ లైక్ ఐస్ క్రీమ్, ఇట్ ఈస్ కూల్, ఇట్ ఈస్ స్వీట్, ఇట్ ఈస్ సాఫ్ట్, ఇట్ మెల్ట్స్. టాక 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 చెప్పారు. మేము అందరూ నోరు తీసుకున్నాము. చిన్న చిన్న విషయాలు కూడా చాలా చక్కగా స్వామి వివరించారు. అది స్వామి యొక్క క్వాలిటీ. తర్వాత ఒకసారి ఏమైందంటే దేవేగౌడ వచ్చారు. 1986లో దేవేగౌడ ఒక సండే వచ్చారు. వస్తే ఆయన విఐపి దాంట్లో కూర్చున్నాడు. స్వామి బయటకు వచ్చారు. రాగానే దేవుడు చూసి దేవేగౌడ ప్రైమ్ మినిస్టర్ అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన కర్ణాటక చీఫ్ మినిస్టర్, స్వామి ఆయన చూసి దేవేగౌడ ప్రైమ్ మినిస్టర్ అంటారేంటి? స్వామికి ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ డిఫరెన్స్ కూడా తెలియదా అని ఒక అనుమానం. అక్కడ ఎంతోమంది గొప్పవాడు ఒక్కరు నోరుతారు. స్వామి ఆయన ప్రైమ్ మినిస్టర్గా చీఫ్ మినిస్టర్ ఎవరు చెప్పలేదు. 10 ఏళ్ల తర్వాత 96లో హీ బికేమ్ ప్రైమ్ మినిస్టర్. స్వామి చెప్పే మాట ఆ నోటి నుంచి వచ్చిన మాట తప్పకుండా అవుతుంది. మహేష్ బాబు నువ్వు బ్యాంక్ ఆఫీసర్ అవుతావాలంటే వాడు అవి తీరాలి, తప్పదు. దేవేగౌడ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలంటే అవ్వాలి, తప్పదు. అది జరిగిందండి. తర్వాత ఒకసారి 2001లో నేను బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు శివరాత్రి రోజు ఆ రోజు శివరాత్రి. నెక్స్ట్ రోజు నాకు ప్రమోషన్ ఇంటర్వ్యూ అంటే స్కేల్ 3 నుంచి స్కేల్ 4 పెట్టుకున్నాను. ఇంటర్వ్యూ ఉంది. నేను బాగా ప్రిపేర్ అయ్యాను. ఆ రోజు ముందు రోజు శివరాత్రి కాబట్టి గడపడా చేసి సృష్టిగా నిద్రపోయాను. స్వామి కల్లో కనపడ్డారు. ఎట్లా అంటే మన మందిరంలో ప్రసాద మందిరంలో మెయిన్ గేట్ వచ్చే దారిలో స్వామి మాత్రమే ఉన్నారు. అప్పుడు పాత దీంట్లో స్వామి 10 అడుగులు ఎత్తున్నారు. శివుడిలాగా జటాజుటం ఉంది, డమరకు ఉంది, త్రిశూలం ఉంది. పెద్ద అంగాలు వేస్తూ వస్తున్నారు. ఆ కారిడార్లో ఎవరు లేని ఒక్కడే ఉంచున్నాను. వెళ్ళి స్వామి కాళ్ళు దండం పెట్టుకున్నాను. ముట్టుకోవద్దు అన్నారు. వెనక్కి వచ్చాను. ఇక సో పవర్ఫుల్, ముట్టుకుంటే ఆయన మసైపోతాను. శివరాత్రి రోజు కదా, ఆయన శివుడి రూపంలో ఉన్నారు. అప్పుడు అన్నారు, నువ్వు చాలా అదృష్టవంతుడిరా అన్నారు. నేను చాలా సంతోషం. రేపు ఇంటికి వెళ్తే మనం సెలెక్ట్ అయిపోతాం, ప్రమోషన్ వచ్చేస్తున్నాను. ఇంటర్వ్యూకి వెళ్ళాను, చాలా బాగా చేశాను. 10 ప్రశ్నలు అడిగితే 9 ప్రశ్నలు ఆన్సర్ చేశాను. 1 ప్రశ్న తెలియదు వదిలేశాను. లిస్ట్లో నా పేరు సెలెక్ట్ అయిన వాళ్ళు నా పేరు. స్వామి ఏమో అదృష్టవంతుడు, అక్కడేమో మన పేరు. నాకు అర్థం కాలేదు. మీరు నమ్మరు, ఆ ప్రమోషన్ నాకు 12 ఏళ్ల తర్వాత వచ్చింది. 2001లో అప్లై చేసిన ప్రమోషన్ 2013లో నాకు వచ్చింది. ఏదో కారణాలు, అది పూర్వజన్మ సుకృతం అవచ్చు, ఏమన్నా అవచ్చు. అయిపోయింది. తర్వాత నేను అనుకుంది, ఎందుకు స్వామి అదృష్టవంతులు ఉన్నారు, ప్రమోషన్ రాలేదు, ఏ విధంగా అదృష్టవంతుని అన్నప్పుడు అప్పుడు గుర్తొచ్చింది. శివరాత్రి రోజు ప్రపంచం మొత్తం ఎంతోమంది భక్తులు శివుడు తెచ్చుకుంటూ జాగరణ చేస్తూ రాత్రంతా భజనలు చేస్తూ కళ్ళు గాయలుగా చాలా దండం పెట్టుకుంటుంటే నేను చక్కగా నిద్రపోతుంటే ఆయన వచ్చి దర్శనించారు కదా, మన అదృష్టంగా కదా. సో స్వామి మాటలకు అప్పుడు అర్థం కాదు, తర్వాత అర్థం. తర్వాత నేను కరూర్ వైశ్య బ్యాంక్లో 93లో బ్రాంచ్ మేనేజర్ అయ్యాను. ఆ డేట్ కూడా స్వామి బర్త్డే 23 నవంబర్ 1993. ఫస్ట్ టైం మేనేజర్గా 31 ఇయర్స్. అట్ ది ఏజ్ ఆఫ్ 31 ఐ బికేమ్ బ్రాంచ్ మేనేజర్. 25 ఏళ్ళు జాయిన్ అయ్యాను. 6 ఏళ్ళ తర్వాత నేను
బ్రాంచ్ మేనేజర్ ఒంగోలు, ప్రకాశం జిల్లాలో ఒంగోలు అనే బ్రాంచ్ ఓపెన్ చేశారు. అది కూడా స్వామి అనుకునే 3 ఏళ్ళలో ఆ బ్రాంచ్ని ఎట్లాగో పైకి తీసాడు. ఇది కూడా స్వామి యొక్క అనుకునేవండి. నా గొప్పదని చెప్పట్లేదు. ఎక్కడ వెళ్ళినా కరూర్ వైశ్య బ్యాంక్ పేరు, మహేష్ బాబు పేరు వినబడింది ఆ 3 ఏళ్ళు. అది నాకు నిజంగా ఆయన చెప్పారు ఫస్ట్ మినీ ఫస్ట్. ఇది కూడా మినీ ఫస్ట్. మా బ్యాంక్లో 31 ఇయర్స్లో బ్యాంక్ మేనేజర్ అనేవాడు ఎవరు లేదు. ప్రైవేట్ బ్యాంకులో చాలా చూస్తారు. సో నాకు అవకాశం దొరికింది. అది తర్వాత ఇంకా జస్ట్ ఇంకో ఒక 2 నిమిషం చెప్పచ్చా టైం జస్ట్ షూర్. ఇది ఆ ఫోటో శివంలో, నల్లకొండ శివంలో 26 డిసెంబర్ 2021 కరోనా టైం అవుతుంది. నన్ను పిలిచారు, ఇట్లాగే సమర్పణ మాట్లాడిన తర్వాత హారతి ఇవ్వన్నారు. హారతి ఇచ్చిన తర్వాత ఆ హారతి ఫ్లేమ్లో ఏదో కొంచెం డిఫరెంట్గా కనబడింది. ఆ జూమ్ చేసి చూస్తే ఆ ఫ్లేమ్ని, నెక్స్ట్ ఫోటో ప్లీజ్, స్వామి కూర్చున్నట్టుగా ఉంది ఆ ఫ్లేమ్. అంటే నాకు ఎట్లా అనిపిస్తుందంటే స్వామి నన్ను బ్లెస్ చేశారు. ఎక్కడో కరూరు నుంచి కష్టపడి వచ్చి మనకు తెలిసి మాట్లాడేందుకు స్వామి బ్లెస్ చేశారు. ఈ వాజ్ దేర్ ఫిజికల్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. ఐ ఆమ్ విత్ యూ నౌ అండ్ ఆల్వేస్. ఈ స్టేట్మెంట్కి అది ప్రూఫ్. ఎస్, ఐ థింక్ ఐ ఆల్మోస్ట్ కవర్డ్ ఎవ్రీథింగ్. చాలా విషయాలు ఉన్నాయి. నా నార్మల్గా స్వామి గురించి మాట్లాడుతుంటే టైం కూడా తెలియదు. వినేవాళ్ళు కూడా ఎప్పుడు నేను ఆపేస్తాడన్న పరిస్థితి వస్తుంది మళ్ళీ. కాబట్టి అంతవరకు నాకు కూడా ఒక ఇన్సిడెంట్ మాత్రం 2021లో నేను ఆఫీస్లో సడన్గా నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది. సడన్గా నొప్పి మళ్ళీ చెస్ట్లో 16వ తారీఖు ఫిబ్రవరి నొప్పి వస్తే నేను ఇది ఏదో గ్యాస్ ప్రాబ్లం అనుకుని స్వామి ఎప్పుడు పెట్టుకుంటాను. కొంచెం వేడి నీళ్ళు కలుపుకొని ఆ నీళ్ళు తాగేసాను. తాగినా తగ్గలేదు, చెమటలు పట్టం మొదలైంది, ఒళ్ళంతా చెమటలు పట్టమని. సో ఏదో తేడాగా ఉందని మా మిస్సెస్ ఫోన్ చేసి నాకు కొంచెం అనీజీగా ఉంది, నువ్వురా మనం హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పేసి పాపం తన ఇంట్లోంచి బయలుదేరి వచ్చింది. మామూలుగా నేను హాస్పిటల్ వెళ్ళాలంటే సాయంత్రం 6 పైన వెళ్తాను, ఆఫీస్ టైంలో వెళ్ళాను. ఆ రోజు 1:30 మధ్యాహ్నం ఫోన్ చేసి రా నాకు అనీజీగా ఉందని, కానీ తను ఏదో అనుకుంటుంది ఏదో తేడా ఉంది, అందుకే ఇప్పుడే వెళ్దాం అనుకున్నాను ఆఫీస్కి అని చెప్పి వస్తూ మా ఇంట్లో స్వామి పాత్రలు, వెండి పాత్రలు. ఆ వెండి పాత్రలు దండం పెట్టి స్వామి ఆయన అనీజీగా ఉంది, కానీ ఏమని సంగతి చెప్పట్లేదు, ఏదైనా అదిగో మీ పాదాలను పెట్టేస్తున్నాను మీరు చూసుకోండి అని చెప్పి దండం పెట్టుకుని తను వచ్చేసింది. వస్తే అపోలో హాస్పిటల్ వెళ్ళాం. టెస్ట్ చేసి 30% హార్ట్ ఫంక్షన్ అవుతుంది, 70% జరగట్లేదు, ఇమ్మీడియట్గా ఆపరేట్ చెప్తే చాలా కష్టం అండి అన్నాను. సరే ఇంకా తప్పదు కదా వెళ్ళాము, అయిపోయింది. అక్కడ కాదు మధురైలో ఒక హాస్పిటల్ ఉంది, అక్కడికి తీసుకెళ్ళాము. అక్కడికైతే చాలా బాగా చూస్తారని చెప్పేసి మా బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ చాలా హెల్ప్ చేశారు నాకు. రైట్ ఫ్రమ్ జనరల్ మేనేజర్ నుంచి ఎవ్రీబడి సపోర్టెడ్. ఇమ్మీడియట్గా అంబులెన్స్ తీసుకుని అక్కడికి వెళ్ళిపోయాం, మా మధురై వెళ్ళిపోయాం. అక్కడ వేలమ్మాల్ హాస్పిటల్ ఉంటుంది, చాలా బాగా చూస్తారు. అక్కడ అడ్మిట్ అయితే వాళ్ళు చూసి ఈసీజీ తీసి 30% వరకు అవుతుంది, రేపు యాంజియో చేస్తా ఉన్నారు. 16th ఫిబ్రవరి వచ్చింది. 17th మార్నింగ్ బిట్వీన్ 9 to 10:30 ఆపరేట్ చేశారు. చేసినప్పుడు ఆ డాక్టర్ కూడా చాలా మంచి వ్యక్తి, హస్తవాసి చాలా బాగుంది. మీరు నంబరు నాకు ఒక ఇసుకరైన అంత నొప్పి కూడా లేదు. ఈ చేతి నుంచి వాళ్ళు యాంజియో ఇది పంపించారు, ఇది వేశారు. వేసినప్పుడు నాకు 1.5 hour 9 to 10:30 ఐ వాజ్ జస్ట్ చాంటింగ్ సాయిరామ్ 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 అనుకున్నాను. ఏమి నొప్పి తెలియదు. 10:30కి డిశ్చార్జ్ చేసి హాస్పిటల్ దీంట్లో ఐసీయూలో పెట్టారు. మా మిస్సెస్ మా చిన్నవాడు దీంట్లో చూస్తున్నారు మానిటర్లో. అయిపోయింది. నెక్స్ట్ రోజు 18వ తారీఖు గురువారం పొద్దున్న 4 గంటలకి మా మిస్సెస్కి స్వామి కల్లో కనపడ్డారు. తను రూమ్లో ఉంది, తమ్ముడు మా చిన్నబాయితో. ఏమి ఇక్కడ ఉన్నావు అన్నాడు. స్వామి ఆయనకు గుండె నొప్పి వచ్చింది. అవును మహేష్కి నొప్పి వచ్చినప్పుడు ఆయన పక్కనే ఉన్నాను కదా, వాడు గ్యాస్ ప్రాబ్లం ఏమనుకోని కొంచెం ఉద్యోగం కలిపి తాగి చూశాడు, పని చేయలేదు, నీకు ఫోన్ చేసి చెప్పాడు, నాకు అనీజీగా ఉన్నాడు భయపడతావు అని చెప్పి గుండె నొప్పి చెప్పకుండా అనీజీగా ఉంది రా అన్నావు. నువ్వేం చేశావు తెలివిగా నా పాదాల దగ్గర అంతా వేసి స్వామి సమస్య మీరు చూసుకోవడం నా పాదాలు ఇచ్చాడు. నాకు తప్పుగా వచ్చాను, నేను ఇందులో పాటు ఆటోలో వచ్చాను. ముగ్గురు కలిసి అపోలో హాస్పిటల్ వెళ్ళాం. అక్కడ కూడా వాళ్ళు చెప్పారు. అక్కడి నుంచి అంబులెన్స్లో మధురై వెళ్ళాం. అంబులెన్స్లో మధురై వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు సాయిరామ్ 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 అంటాడు, నువ్వు సాయిరామ్ సాయిరామ్ అంటాడు. నేను పక్కన కూర్చొని వింటూ ఉన్నాను. నిన్న ఆపరేషన్ చేసేటప్పుడు 1:30 నిమిషాలు 9 నుంచి 10:30 వాడు సాయిరామ్ సాయిరామ్ నేను చేతులు పెట్టి కూర్చున్నాడు. వాడికి ఇంత ఇసుకరైనంత నొప్పి కూడా లేదు. ఇప్పుడు కూడా చూసొస్తున్నా, హాయిగా పడుతున్నాడు, మాత్రలు వేసుకుని ఏ కంగారు పడక నేను చూసుకున్నాను. కళ్ళు తెరిచి చూస్తే 4 గంటలు, కానీ కళ్ళు తెరిచి చూస్తే ఎర్లీ మార్నింగ్ 4 o'clock. ఇదే సమయంలో ఒక 4 గంటలు నాకు కల్లో వచ్చే ముందు నాకు స్వామి నా బెడ్లో పాదాల దగ్గర
లీలగా నుంచుని అనిపించింది. ఒక 15 seconds నేను పూర్తిగా నిద్రావస్థ లేను, పూర్తిగా వెనక స్థితిలో ఉన్నాను. స్వామి అక్కడ నుంచి కళ్ళు తీసి చూస్తే అక్కడ ఎవరు లేదు. 15 seconds బట్ ఒక బ్యూటిఫుల్ స్మైల్. స్వామి అక్కడ నుంచి ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాను. అంటే నేను ఇంట్లో మెడిసిన్లో ఉన్నాను కాబట్టి, డోజినెస్ ఉన్నాను కాబట్టి స్వామి డిస్టర్బ్ చేయలేదు. బట్ నేను నుంచొని ఒక చిరునవ్వు వెళ్ళాను. దట్ ఈజ్ స్వామిస్ కన్సర్న్. మనం ఎక్కడ ఉన్నా ఎట్లా ఉన్నా స్వామి చూస్తున్నారు. ఎనఫ్ టైం. వన్ మోర్ ఇన్సిడెంట్. దిస్ ఇస్ ద లాస్ట్ ఇన్సిడెంట్. లెట్ మీ నాట్ డిలే. ఇది 24th April 2011 జరిగిందండి. ఆ రోజు నేను, మా మిస్సెస్, మా అక్కయ్య, మా మేనగోళ్ళు మేము కరూరు నుంచి మధురై మీనాక్షమ్మ టెంపుల్కి కారులో వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ 7 o'clock. 10 o'clock మేము మధురై వెళ్ళినప్పుడు కరెక్ట్గా ఫోన్ వచ్చింది. స్వామి ఈజ్ నో మోర్, ఆల్ ఛానల్స్ ఆర్ డిస్ప్లేయింగ్ న్యూస్, స్వామి ఈజ్ నో మోర్. నేను నమ్మలేదు. వీళ్ళు ఏదో రేటింగ్ కోసం చేస్తుంటారు, అవన్నీ నమ్మకూడదు, స్వామి ఉంటారు ఎక్కడ పోరు అని చెప్పేసాను. కన్ఫర్మ్ వచ్చింది. ఎస్, స్వామి ఈజ్ నో మోర్, ఫిజికలీ ఈజ్ నో మోర్ అని చెప్తుంది. ఇంకా నాకు లోపల వెళ్ళాను కానీ మధురైలో తాము అమ్మవారిని దర్శనం చేస్తున్నాను. నాకు ఏం కనవట్లేదు. ఎవ్రీథింగ్ వాజ్ ప్లాన్. చూస్తున్నా కానీ మెకానిక్ వెనక్కి వచ్చాం. బై 4 o'clock రిటర్న్ బ్యాక్. నాతో పాటు పనిచేసే ఒక అబ్బాయి విజయ్ కుమార్ అని చెప్పి అతను ఏం చేశాడంటే, సార్ నేను పుట్టపర్తి వెళ్తున్నాను, మీరు వస్తారా? ఆ రోజు 24వ తారీఖు ఏప్రిల్ నా అకౌంట్లో 1000 రూపాయలు ఉంది. 1వ తారీఖు మే వస్తే కానీ జీతం రాదు. సో ఏం చేయాలి? 1500 డబ్బులు ఖర్చు పోవాలా, తింటున్నాడు టీవీలో చూడాలా అనుకున్నప్పుడు, సరే ఏదైతే అయింది వెళ్దాం అని చెప్పేసి నేను విజయ్ కుమార్తో వస్తాను. రాత్రి 12 గంటలకు కరూరులో రైల్వే స్టేషన్లో ఒక ట్రైన్ ఎక్కాం. అది లాంగ్ డిస్టెన్స్ ట్రైన్. మైలాడుతున్న ప్లేస్ చూస్తారు. కిక్కిరిసినట్టు జనం, ఇసుక వేస్తే రాళ్ళంత జనం. జనరల్ టికెట్ కొనుక్కొని జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కాం. ఆ విజయ్ కుమార్ ఏమనంటే, నాకంటే చాలా చిన్నవాడు కదా సార్, మనం కొంచెం మధ్యగా వెళ్ళిపోతాం, ఇక్కడ డోర్ దగ్గర వద్దు, రిస్క్, నిద్రలో తూలే అంటే ఇబ్బంది అవుతుంది. సరే అని చెప్పాను. అట్లా వెళ్ళాం. కరూరులో స్టేషన్లో ఎక్కాం. మధ్యగా అట్లా కంపార్ట్మెంట్కి వెళ్ళాం. 10 నిమిషాల తర్వాత నెక్స్ట్ ఒక స్టేషన్ వస్తుంది, పుగళూరు అని చెప్పేసి. కరూరు నుంచి నెక్స్ట్ స్టేషన్ పుగళూరు, 10 minutes. కరెక్ట్గా మేము ఎక్కడైతే నుంచున్నామో ఇక్కడ లేచి నుంచుని మాకు సీట్ ఇచ్చారు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ట్రైన్ ఫుల్ రష్, ఇసుక వేస్తే రాళ్ళ జనం. కరూరులో ఎక్కాం, కరెక్ట్గా వెళ్ళి నుంచున్నాం. అక్కడ ఇద్దరు లేచి నుంచుని మాకు సీట్ ఇచ్చారు. వాళ్ళందరూ చూస్తున్నారు, ఏంటి వీళ్ళు ఇక్కడ ఎక్కారు, 10 నిమిషాలు సీట్ ఇచ్చి మనం ఇండియన్ గంటలు ట్రావెల్ చేస్తున్నాం. ఇది కేవలం స్వామి యొక్క అనుగ్రహం. కూర్చున్నాం. ఎందుకంటే మనసులో లేదు, ఏం తింటున్నావా అని, నిద్రపోతున్నాం, ఏంటి అట్లా కూర్చున్నాం. కరెక్ట్గా నెక్స్ట్ రోజు పొద్దున బెంగళూరు కంటోన్మెంట్లో దిగాం. దిగితే కంపార్ట్మెంట్ ఎదురుగా సత్సాయి స్టూడెంట్ సుందరేశన్ అని చెప్పేది, అతను నాతో పాటు సర్వీస్ చేశాడు. నవంబర్, జస్ట్ ఒక 3 నెలల ముందు. ఇది ఏప్రిల్లో జరిగింది. నవంబర్లో స్వామి 85th బర్త్డే అప్పుడు నేను సుందరేశన్ కలిసి సేవ చేస్తే అతను కరెక్ట్గా కంపార్ట్మెంట్ కూర్చున్నాడు. సాయిరామ్ సార్ అన్నాడు. సాయిరామ్ సుందరేశన్, హౌ కమ్ యు ఆర్ హియర్ అన్నాడు. సార్ మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి వస్తున్నారు ఈ ట్రైన్లో మైలాడు వచ్చి, వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. ఏమిటి విషయం అంటే, మేము పుట్టపర్తి వెళ్తున్నాం సార్. మేము కూడా పుట్టపర్తి వెళ్తున్నాం సార్. మీరు ఏదైనా అరేంజ్మెంట్ చేసుకున్నారు సార్? ఏం అరేంజ్మెంట్ చేసుకోలేదు. ఇదిగో జనరల్ టికెట్ కొనుక్కున్నా, ఎక్కాం, సీట్ ఎవరో ఇచ్చారు, వచ్చాం. సార్ నాతో పాటు వచ్చేయండి సార్. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి కాస్త స్నానం చేసి కాఫీ తాగి అక్కడి నుంచి తన బండి, కొత్త బండి కొన్నాడు ఒక 4 ముందు, స్కార్పియో బండి. దాంట్లో మేము వెళ్తూ 12 గంటలకల్లా వెళ్ళిపోయాం. వెళ్ళిపోతే అక్కడ లోపలికి దర్శనం చేసుకున్నాం. మనసు లేదు నిజంగా చెప్పాలంటే. జస్ట్ ఒక మిషన్ లాగా ఉన్నాం. నథింగ్ వాజ్ రిస్క్. స్వామి దేహాన్ని చూసుకున్నాం, అక్కడ కూర్చున్నాం, ఆ రుద్రం చెప్తున్నాం, అన్నీ చేసి అయిపోయింది. మళ్ళీ ఒక 2 గంటల బండి వెనక్కి వచ్చాం. అక్కడే ప్రసాదం ప్రతి ఇంట్లోనే వాళ్ళు అన్నం వండి పెట్టారు, పెరుగన్నం తిన్నాం. మళ్ళీ సాయంత్రం 6 గంటలకల్లా బెంగళూరు వచ్చేసాం. వచ్చిన తర్వాత పాపం అతను మళ్ళీ నైట్ 8 o'clock మాకు ట్రైన్ బస్సు ఓలా బస్సులు బుక్ చేసి దగ్గరుండి ఎక్కించాడు. మంగళవారం నేను ఆఫీస్కి వెళ్ళాను. మా ప్రిన్సిపల్ నన్ను అడిగారు, నేను ఫ్యాకల్టీగా ఉన్నాను. మా ప్రిన్సిపల్ అడిగారు, మహేష్ నువ్వు ఒక వారం రోజుల దాకా రావనుకున్నాను, అప్పుడే పుట్టపర్తి వెళ్ళొచ్చావా అని. వెళ్ళొచ్చాను సార్. ఎలా వెళ్ళాము? అంతా మా స్వామి చూసుకున్నారని నేను. ఎందుకంటే సీట్ ఎక్కిన ట్రైన్లో ఎక్కిన దీంట్లో ఫుల్ రష్ ఉన్న ట్రైన్లో సీట్ ఇచ్చారు. ఆ సుందరేశ్వరి తీసుకొచ్చి అతని కారులో తీసుకెళ్ళి కారు ఎందుకు చెప్పంటే, స్వామి ఫిజికల్గా మన మధ్య లేకపోయినా హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. విత్ దిస్ ఐ కన్క్లూడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయిరామ్. ఉగాది ఇస్తాం, 2 రోజులు ఉగాది ఇస్తాం. స్వామి ఆశీస్సులు అందరి మీద మెండుగా ఉండాలి. యద్భావం తద్భవతి. మనం ఎట్లా అనుకుంటాం స్వామి మనకి ఎట్లా చేస్తారు. దయచేసి మీరు చేతనంతవరకు సాయం చేయండి. 10 మంది సాయం చేయండి. ఇదే స్వామి కోరుకునేది. మనం మిగతా వాళ్ళు సాయం చేస్తే స్వామి మనం చూసుకుంటారు. మనం స్వామి పని చేస్తే స్వామి మన పని చూసుకుంటాడు. ఇది 100% కన్ఫర్మ్. చాలా కృతజ్ఞతలు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఐ థింక్ ఐ హావ్ టేకెన్ మోర్ దెన్ ది రెగ్యులర్ టైం. సాయిరామ్. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్.
ఎంతో అద్భుతమైన స్వామివారితో ఉన్న ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఇప్పుడు వింటూ ఉన్నాము ఇప్పటి వరకు. సార్ చెప్తున్నప్పుడు అసలు టైం కూడా గడుస్తున్నట్టు మనకు అనిపించలేదు. అసలు ఆ టైంని కూడా మర్చిపోయాం. అలా ఇంకా కొన్ని ఎక్స్పీరియన్సెస్ చెప్తే బాగుండు అన్నట్టు అనిపించింది. సో ఫస్ట్ నుంచి కూడా మొదట స్వామివారి యొక్క సుందర రూపాన్ని చెప్పారు. ఆ తర్వాత స్వామివారి యొక్క ఆయన మొదటి దర్శనం, ఈయన మన స్పీకర్ సార్ స్వామివారి దర్శనం ఎలా అయింది మొదటిసారి అది చెప్పారు. తర్వాత వాళ్ళ ఇంట్లో జరిగిన ఆ థెఫ్ట్ గురించి కూడా, మళ్ళీ ఏ విధంగా అయితే ఆ దొంగ పట్టుబడ్డాడు అన్నది కూడా ఆయన చెప్పి, స్వామి మీద ఆయనకి భక్తి నమ్మకం ఎలా కలిగింది అన్న ఫస్ట్ ఇన్సిడెంట్ కూడా చెప్పారు. ఆ తర్వాత స్వామివారు సుందరం వచ్చినప్పుడు, స్వామివారు అక్కడ సేవాదాలుగా ఉన్నప్పుడు, ఈయన మన స్పీకర్ సేవాదాలుగా ఉన్నప్పుడు స్వామివారు ఏ విధంగా పాద నమస్కారం ఇచ్చారు, తర్వాత స్వామి ఇన్స్టిట్యూట్లో సీట్ ఎలా ఇచ్చారో చెప్పారు. తర్వాత సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ టఫ్గా ఉన్న ఆ క్షణంలో ఏ విధంగా అయితే ఆయన 86 మార్క్స్ వరకు తెచ్చుకొని ఒక సీట్ తెచ్చుకోవడానికి కూడా ఆయన స్వామి ఏ విధంగా ఆ మూమెంట్లో హెల్ప్ చేశారో చెప్పారు. ఆ తర్వాత గాయత్రి మంత్రం యొక్క విశిష్టత, స్వామి ఉపనయనం చేయడం అది కూడా తెలియజేశారు. తర్వాత అక్కడ 2 years స్వామి దగ్గర స్టూడెంట్లా ఉండి, ఆ తర్వాత 2 years సర్వీస్ కూడా స్వామి దగ్గర ఎలా చేశారు, తర్వాత బ్యాంక్ ఆఫీసర్గా స్వామి ఎలా ఇచ్చారు ఆపర్చునిటీ కూడా తెలియజేశారు. తర్వాత స్వామిది ఈ ఫోటోగ్రఫీ ఆ టెస్ట్ కూడా ఆ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పారు. ఆ తర్వాత సాయి గీత యొక్క భక్తి కూడా మనకు తెలియజేశారు. ఆ తర్వాత స్వామి ఏదంటే అది అయిపోతుంది. దేవేగౌడ గారు ప్రైమ్ మినిస్టర్ అయిపోయారు, స్వామి చెప్పారు, ఆయన అయిపోయారు ప్రైమ్ మినిస్టర్. అలాగే స్వామి శివుడి రూపం దర్శనం ఎలా అయింది మన సార్కి కూడా తెలియజేశారు. తర్వాత హార్ట్ ప్రాబ్లం నుంచి ఎలా కాపాడారో కూడా తెలియజేశారు. లాస్ట్కి స్వామి ఫిజికల్ ఫామ్తో సంబంధం లేకుండా స్వామి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎలా స్వామి మన అందరితో ఉంటూ మనందరినీ ఎప్పుడు ఎలా కంటికి రెప్పలా కాపాడుతున్నారో కూడా తెలియజేశారు. సో ఇంత అద్భుతంగా ఇన్ని ఎక్స్పీరియన్సెస్ మనందరికీ చెప్పి మనందరికీ ఎంతో ఆనందాన్ని కలిగజేసినందుకు మొట్టమొదట ఆపర్చునిటీ ఇచ్చిన స్వామికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మన సార్కి కూడా హార్ట్ ఫెల్ట్ థ్యాంక్ యూ ధన్యవాదాలు తెలియజేస్తూ, వచ్చేసినటువంటి ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, సార్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఫైనల్గా సమర్పణ్ ఆర్గనైజింగ్ టీం, ఆ టీంకి కూడా ఈ మొత్తం అరేంజ్మెంట్స్ వీటన్నిటికీ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, తర్వాత వనస్థలిపురం సమితి, తర్వాత ఎంతో పేషెన్స్తో ఎంతో ఆనందంగా విన్నటువంటి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సో మళ్ళీ ఇలాంటి అద్భుతమైన ఇలాంటి ఆపర్చునిటీస్ ఎప్పుడు మనందరికీ ఇస్తూ మనందరికీ ఆనందాన్ని ఇస్తున్న స్వామికి మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తూ, సో ఇప్పుడు మన సార్కి ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్. సో మొట్టమొదట స్వామివారి రక్షణ కవచం, అది షాల్ని స్వామికి ఫెలిసిటేట్ చేయాలి అని శివాజీ గారిని మన స్పీకర్ సార్ని ఆహ్వానిస్తున్నాము. తర్వాత సో మొదట షాల్ రక్షణ కవచం. शांति शांति शांति।